అభినందిస్తూ ఉన్నాను. సో ఈ 6 వారాలు మీ మధ్యలో ఉండటానికి సహాయం చేస్తూ వచ్చాడు. ఈరోజు మనము లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాం? డాక్టర్ పేరు క్రిస్టాలజీ. ఒక్కసారి ఫస్ట్ నుంచి వద్దామా? చాలా మర్చిపోయినట్లుందేమో, అందుకే రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డాక్టర్ పేరు ఏంటిది? ఓకే, డాక్టర్ ఆఫ్ గాడ్. సెకండ్ డే డాక్టర్ ఆఫ్ మ్యాన్ అండ్ డాక్టర్ ఆఫ్ సిన్. ఓకే, థర్డ్ డే మర్చిపోయారా? ఆర్డర్లో ఉంటాయి అవన్నీ. ఓకే, డాక్టర్ ఆఫ్ సాల్వేషన్. ఓకే, సో ఫోర్త్ డే ఆ పార్ట్ 2, దాన్ని మీరు ఏం డాక్టర్ ఆఫ్ రిడెంప్షన్ అని రాసుకోండి. నేను 2 అని పెట్టాను, రిడెంప్షన్ అని రాసుకుంటే దట్ మే బీ ఈజీ టు అండర్స్టాండ్. అందులో 3 భాగాలుగా చేసి మనం మాట్లాడుకున్నాం: జస్టిఫికేషన్, శాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్. ఓకే, సో నెక్స్ట్ ఓకే క్రిస్టియాలజీ. అందులో ప్రాముఖ్యంగా సో 100% గాడ్, 100% మ్యాన్. సో ఆ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు సో మనం మాట్లాడుకుని పోయేటటువంటి సిద్ధాంతం ఏంటంటే పరిశుద్ధ త్రిత్వం, హోలీ ట్రినిటీ, పరిశుద్ధ త్రిత్వం. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. గాడ్ మే హెల్ప్ అస్. దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవుడే మన హృదయంలో మన మనసులను వెలిగించి అర్థం చేసుకునే కృప అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. జీవం గలదా మీకు వందనాలు లార్డ్. వి అప్రోచ్ యువర్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ లార్డ్. మాకు కావాల్సినటువంటి మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. మేము అర్థం చేసుకునే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ప్రతి ఆటంకాన్ని తొలగించమని ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లిస్తూ, మా రక్షకుడు ప్రభునైన యేసు క్రీస్తు వారి శక్తిగల నామంలో ఈ ప్రార్థన నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఈ డాక్టరీన్లోకి మనం వెళ్ళే ముందు ఒక చిన్న గేమ్ ఆడదామా? ఈరోజు చాలామంది ఏమన్నా సరే రానట్టున్నారు. ఓకే, రైట్. ఇప్పుడు నా చేతిలో ఏముందో మీరు చెప్పాలి. గెస్సా? కనిపిస్తుందా? ఓకే, కీ చైన్. కరెక్టేనా? ఇప్పుడు ఏం కనిపిస్తుంది చెప్పండి. ఏమర్థమైంది ఇప్పుడు? ఏం అర్థం కాలేదని అర్థమైంది. సూపర్. సి, దీన్ని ఏమంటామంటే, ఇప్పుడు నేనేం చేశాను ఒకేసారి చూపించిన ఇదేందని చెప్పాను.
ఎలా ఉంది? ఫస్ట్లో ఏం కనబడలేదు, తర్వాత కొంచెం కనిపించింది, తర్వాత కొంచెం కొంచెం కనిపించింది. అప్పుడు ఫస్ట్లో కీ అని పైన చూసి చెప్పారు, కానీ కీ కింద ఏముంది? ఒక బ్లాక్ హెడ్ అంటాం, రైట్? సో దీనికి ఏదో రాసింది, దానికి ఒక పిక్చర్ ఉంది. కిందకి వచ్చే వరకు మెటల్తో చేసినటువంటి రింగ్ ఉంది, ఇంకా కిందకి వెళ్తే ఇంకో రింగ్ ఉంది, సైజులో డిఫరెన్స్ ఉంది, ఇంకా వెళ్తే ఇంకొక రింగ్ ఉంది, ఇంకా మనకు కనబడేది చాలా ఉంది. ఇదంతా చూపించలేదు, రైట్? సో ఇంకో కీ ఉంది, దానికి ఇంకొక ఇది, దీని మీద కొన్ని రాసింది ఉంది, కలర్స్ ఉన్నాయి, రైటింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూపించలేదు, రైట్? సి, దిస్ ఈజ్ కాల్డ్ ద రెవల్యూషన్. ఈ డాక్టరీని మనం అర్థం చేసుకునే ముందు ఆ దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానం ఎలా అంటే, ఇట్ వాజ్ ద రెవల్యూషన్, ద గ్రాడ్యువల్ రెవల్యూషన్, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. దేవుడు తన్ను తాను అంచెలంచెలుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాగని నేను ఈ కీ మొత్తం చూపించున్నా మీకు స్టార్టింగ్లో? లేదు. ఇంకా మీకు కనబడని కొంత ఉంది, ఎంత ఉందో మనకు తెలియదు. దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, అయితే అది ఇంకా పూర్తి అవ్వలేదు. మనకెంత అవసరమో అంతే ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే ఇంకా మనకు పూర్తిగా దేవుని గురించి తెలిసిందా అంటే, బైబిల్ మొత్తం చదవగానే కంప్లీట్గా వీ డోంట్ నో వాట్ గాడ్ ఈస్. ఇంకా మనకు తెలియని చాలా ఉంది అని అర్థం. అయితే దేవుడు తను తాను ప్రత్యక్షపడిన విధానంలో నుంచే ఈరోజు త్రిత్వం గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటాం, రైట్? ఈరోజు మన డాక్టరీన్ పేరు ఏంటిది? ద డాక్టరీన్ ఆఫ్ ట్రినిటీ. సో దీన్ని ఒక్క మాటలో మాట్లాడాలంటే, ద యూనిటీ ఆఫ్ ద ఫాదర్, ద సన్, ద హోలీ స్పిరిట్ ఇన్ గాడ్ హెడ్. దైవత్వంలో ఏకమై ఉన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ఐక్యత. ఇంగ్లీష్లో ద యూనిటీ ఆఫ్ ద ఫాదర్, ద సన్, ద హోలీ స్పిరిట్ ఇన్ గాడ్ హెడ్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ 1 hour అంటే 40 minutes ఈ కంటెంట్లో నుంచే వీఆర్ గోయింగ్ టు ఎలాబరేట్ దట్. సో దీన్ని అర్థం చేసుకునే క్రమంలో ఈ అవుట్లైన్లో మనం మాట్లాడుకుంటాం. ఒకటి, అసలు ఈ ట్రినిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, సో దాని యొక్క హిస్టరీ ఏంటిది. రెండవది, బైబిల్లో త్రిత్వం గురించి ఏమనుంది, ద బిబ్లికల్ టీచింగ్ ఆన్ ట్రినిటీ. దీనికి సంబంధించినటువంటి తప్పుడు అవగాహన లేదంటే తప్పుడు బోధలు ఏమున్నాయి మన మధ్యలో, హెరసిస్ అబౌట్ ట్రినిటీ. అసలు దేవుడు త్రిత్వంగా ఉండాల్సిన అవసరం ఏంటిది, నీడ్ ఆఫ్ ట్రినిటీ. ఆ త్రిత్వంలో ఉన్నటువంటి 3 వ్యక్తులకు ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ అంటే లక్షణాలు, గుణ లక్షణాలు. సో యూనిక్నెస్ ఆఫ్ ద ట్రినిటీ, అందులోనే మన అప్లికేషన్ వస్తుంది, రైట్? సో 6 points రాశాను. హిస్టరీ ఆఫ్ ట్రినిటీ, బిబ్లికల్ టీచింగ్ ఆన్ ట్రినిటీ, heresies about Trinity, so need of Trinity, attributes of God, a uniqueness of Trinity. So ఈ అవుట్లైన్లోనే we are going to learn some of the things, right? Are you ready? So tie your belt, okay? Right. Okay. So మొట్టమొదటిగా ట్రినిటీ ఈజ్ ఏ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, మోర్ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ అని ఒక ఆయన చెప్పాడు. కానీ నేను దాన్ని కొంచెం మాడిఫై చేసి, ట్రినిటీ ఈజ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ బట్ నాట్ ఇంపాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్. అది అసాధ్యమైనది ఏమీ కాదు. అసాధ్యమైతే దేవుడు మనకు ఎందుకు బయలుపరుస్తాడు? కాబట్టి ఇట్స్ అ పాసిబుల్, రైట్? ఎంతవరకు దేవుడు బయలుపరిచిండో అంతవరకు మాత్రమే మనము వీ కెన్ ఎక్స్ప్లెయిన్, వీ కెన్ అండర్స్టాండ్, వీ కెన్ ఎలాబరేట్, రైట్? తర్వాత వెన్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ దిస్ సబ్జెక్ట్, వీ నీడ్ టు అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్ ఆల్సో, రైట్? హూ వీఆర్, ఫస్ట్ డే వీ లర్న్ దట్ వీఆర్ ఫైనైట్ బీయింగ్స్, గాడ్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ గాడ్. వీ నెవర్ అండర్స్టాండ్ ఫుల్లీ ద ఇన్ఫైనైట్ గాడ్. సో త్రిత్వం నాకు అర్థం కావట్లేదు అని అనుకోవాల్సిన పని లేదు. అయితే వీ కెన్ అండర్స్టాండ్ సమ్ వాట్, ఎంత బయలుపరిచాడు దేవుడు అంత అర్థం చేసుకోలేము. కానీ మనం కూడా పూర్తిగా అర్థం చేసుకోలేము. ఏదైతే రివీల్ చేయబడలేదో దాని గురించి మనం కష్టపడాల్సిన పని లేదు. వీఆర్ లిమిటెడ్ బీయింగ్స్, అంతవరకే మనం అర్థం చేసుకోగలం, రైట్? సో గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. తర్వాత ఇట్స్ అ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. ఆల్రెడీ మనం చిన్న గేమ్ కూడా ఆడాం. ద ప్రోగ్రెసివ్గా తను దేవుడు అంచెలంచెలో బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఆ విషయంలో మనం అర్థం చేసుకునే ఎలా జరిగింది అనేది మనం చూద్దాం, రైట్?
సో హిస్టరీ ఆఫ్ ట్రినిటీలో ఈ ఎర్లీ చర్చ్ దే బిలీవ్ ట్రినిటీ. మనము గాస్పల్ అకౌంట్స్ చదువుతూ ఉంటే వాళ్ళు చాలా స్పష్టంగా దే బిలీవ్ ద ట్రినిటీ ఆఫ్ గాడ్, రైట్. సో వాళ్ళ యొక్క బెనిడిక్షన్ కానీ, వాళ్ళ యొక్క ప్రేయర్ కానీ, వాళ్ళ యొక్క అప్రోచ్ కానీ చూసినప్పుడు, అపోస్తుల యొక్క అప్రోచ్ చూస్తే మనం అర్థం చేసుకుంటాం గాస్పల్ అకౌంట్స్లో చాలా స్పష్టంగా. అయితే సంఘం విస్తరిస్తున్న క్రమంలో ద పీపుల్ యాడెడ్ టు ద చర్చ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, ప్యాగన్ కల్చర్ నుంచి. కాబట్టి చాలా కన్ఫ్యూజన్ ఏర్పడ్డది. ఎందుకంటే అప్పుడు రిటర్న్ స్క్రిప్చర్ అంత స్పష్టంగా పూర్తిగా లేదు కాబట్టి సో కన్ఫ్యూజన్ వచ్చింది. అందులో నుంచే సో ఆ కన్ఫ్యూజన్ తీసివేయడానికి 188లో ఒక చర్చ్ ఫాదర్, హిస్ నేమ్ ఈజ్ టెర్టులియన్, ఆయన ఒక వర్డ్ను టోకెన్ చేశాడు. ఆ వర్డ్ ఏంటంటే ట్రినిటీ. ట్రినిటీ అనే పదాన్ని టోకెన్ చేశాడు. ఆయన ఎవరో కాదు, సో చాలా మంచి దైవజనుడు టెర్టులియన్, రైట్. సీనా ఆ వర్డ్ను టోకెన్ చేసినప్పుడు చాలా విమర్శలు కూడా వచ్చాయి. అంటే ఇట్స్ అ ప్యాగన్ వర్డ్ అని, అంటే ఇట్స్ నాట్ ఏ బైబిల్లో త్రిత్వం అనే పదం ఉందా? ఉందా? గట్టిగా చెప్పండి. ఏ బుక్లో ఉంది? ఓకే, లేదు. కానీ ట్రినిటీ ఉందా? ఓకే, పదం లేదు కానీ ద ఎసెన్స్ ఆఫ్ ద ట్రినిటీ ఈస్ దేర్. కాబట్టి ఆ ఎసెన్స్లో నుంచి ఈ పదాన్ని టోకెన్ చేయబడ్డది. సో ఆ క్రమంలోనే, ఆ డాక్టర్ని డెవలప్ చేస్తున్నటువంటి క్రమంలోనే ద ఎసెన్స్ ఆఫ్ ద ట్రినిటీ ఈస్ దేర్ ఇన్ ద బైబుల్, బట్ దెర్ ఇస్ నో వర్డ్ ఇన్ ద బైబుల్. అయితే 325లో అథనేషియస్ బిషప్ ఉన్నటువంటి టైంలో నైసియా క్రీడ్లో త్రిత్వం అనే సిద్ధాంతాన్ని ఒక ఫార్ములేషన్లో చదువుకోవడానికి, అర్థం చేసుకునే క్రమంలోకి తీసుకొచ్చారు. ఎందుకు ఇంత టైం పట్టింది అంటే, ఆ రోజు మనకున్నట్లు ఈ 66 పుస్తకాలు ఇలా ఒక బుక్ లాగా లేదు, స్క్రోల్స్. కాబట్టి వాటిని కలెక్షన్ చేయడానికి, అంటే 50 AD నుంచి 100 AD వరకు రాయబడ్డది, 100 నుంచి 200 వరకు సర్క్యులేషన్ అయింది, 200 నుంచి 300 వరకు కలెక్షన్ అండ్ ఎగ్జామినేషన్ చేయబడ్డది. సో ఆ 325లో ఫైనల్గా 66 బుక్స్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ ద ఫైనల్ రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని సో సంఘము దృఢీకరించింది. సో ఆ క్రమంలో దే టుక్ వెరీ మచ్ టైం. కాబట్టి సింపుల్గా అరే ఇదేంది అని మనం కొట్టి పారేయడానికి లేదు, రైట్. ఎందుకంటే మనకున్నంత ఫెసిలిటీ వాళ్ళకి లేదు కాబట్టి, రైట్. సో ఇప్పుడు ఇది జరిగింది. ఇప్పుడు అసలు బైబిల్లో త్రిత్వం గురించి ఏముంది? నేను కంప్లీట్గా ఒక్కటే స్లైడ్లో ఇచ్చాను, చూడండి. రెడ్ మార్క్లో ఉన్నటువంటి విషయాలు, బిబ్లికల్ టీచింగ్ అండ్ ట్రినిటీ, రైట్. ఇందులో 3 రెడ్ మార్క్స్ ఇచ్చాను. ఆ రెడ్ మార్క్స్ మనం అర్థం చేసుకున్నాం. ఫస్ట్ రెడ్ మార్క్ ఏముంది? చదవండి ఒకసారి. గాడ్ ఈజ్ వన్. దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తాను. ఒక వచనం చదువుదామా? రోమాపత్రిక 3:30 చదవండి ఎవరైనా. రోమాపత్రిక 3:30 ఓకే, మీరు మీ చేతి రాస్తూ ఉండాలి, చెవి వింటూ ఉండాలి, కన్ను చూస్తుండాలి. ఓకే, ద హోలిస్టిక్గా ఇన్వాల్వ్ అవ్వాలి. చదవండి బ్రదర్ ప్లీజ్. దేవుడు ఒక్కడే. ద హోల్ ఎసెన్స్ అండ్ కంటెంట్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ గాడ్ ఈజ్ వన్. దేవుడు ఒక్కడే. సో ఈ వచనాన్ని, ఇదే విషయాన్ని చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అర్థం కావడానికి ఇంకోసారి చదువుదామా? డ్యూటెరోనమీ 6:4 చదవండి. అక్క వాళ్ళ నుంచి, అక్క వాళ్ళు కానీ చెల్లి వాళ్ళు కానీ ఎవరైనా. ద్వితీయోపదేశకాండము 6:4. మనం లాస్ట్ వీక్ కూడా ఈ వచనాన్ని చదివాం, బట్ ఇక్కడ ఇది చాలా ఎసెన్షియల్. ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. Hear, O Israel, the Lord our God, the Lord is one. So the whole Bible, tone of the Bible is telling that God is one. ఇవి ప్రైమరీ ప్రిన్సిపల్స్. అందులోంచి మనం దాటిపోవద్దు. ఏ డాక్ట్రిన్ ఫార్ములేషన్ అయినా ఇందులోంచి దాటిపోయినప్పుడే తప్పుడు బోధలు వస్తూ ఉంటాయి, రైట్. ఫస్ట్ ట్రూత్ ఏంటంటే ద గాడ్ ఈజ్ వన్. ఇప్పుడు రెండవది, రైట్. సో రెండవది ఏంటిది? అది అర్థం కావడానికి ముందు జెనసిస్ 1st chapter 26 చదవండి. ఆదికాండము, మనము డాక్ట్రిన్ ఆఫ్ మ్యాన్లో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కీవర్డ్స్. ఆదికాండము 1:26. దేవుడు మాట్లాడుతున్నాడు,
మన స్వరూపమందు. మన అంటే బహుళత్వం, రైట్? సో లెట్ అస్ మేక్ అస్, ఇట్స్ ఎ ఫ్లూరల్, రైట్? ఇప్పుడు సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే గాడ్ ఈజ్ ఫ్లూరల్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ఎ గాడ్ ఈజ్ వన్. ద సెకండ్ ప్రిన్సిపల్ ఈజ్ గాడ్ ఈజ్ ఫ్లూరల్. ఇది మనకు లెట్ అస్ మేక్ మ్యాన్ అన్నప్పుడు బహుళత్వం కనిపిస్తుంది, కానీ ఆ బహుళత్వంలో ఎంతమందో మనకు తెలియదు. ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్లో భాగంగా. ఇఫ్ వీఆర్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఓన్లీ, ఇన్ ద జెనసిస్ ఓన్లీ, వీ అండర్స్టాండ్ దట్ సో దేర్ ఈస్ ఎ ఫ్లూరాలిటీ ఇన్ గాడ్ హెడ్, బట్ వీ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ గాడ్ హెడ్, రైట్? సో నెక్స్ట్ సేమ్ అంతే, అందులో 3వ అధ్యాయం 15 వచనం. ఇక్కడ రెఫరెన్స్ 22 పడ్డది, 15, చాప్టర్ 3, 15. జెనసిస్ 3rd చాప్టర్ 15 చదువు. ఓకే, 22 చదవండి ఒకసారి. ఓ సారీ, క్షమించండి, చదువు బ్రదర్. 22. ఆదాము, అది 22 బ్రదర్, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే, 22లో ఏమంటా ఉన్నాడు దేవుడు? అప్పుడు దేవుడనే యెహోవా మంచి చెడ్డలను ఎరుగునట్లు మనలో ద ఫ్లూరాలిటీ. నవ్ వీఆర్ లుకింగ్ ద ఫ్లూరాలిటీ. నెక్స్ట్ టవర్ ఆఫ్ బాబెల్ దగ్గర చాప్టర్ 11 verse 7. కనుక మనము, ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్స్ అ డివైన్ డిస్కషన్. మనము దిగిపోయి ద బహుళత్వం, ఇంకా మనం కిందికి వెళ్తూ ఉంటే కూడా సో చాలా చోట్ల వీ అండర్స్టాండ్ దేర్ ఇస్ ద ఫ్లూరాలిటీ ఇన్ గాడ్ హెడ్. సో సామ్స్ 110 and first verse చదవండి ఎవరన్నా. దిస్ స్లైడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అందుకే చాలా రెఫరెన్స్ చదువుతా ఉన్నాం మనం ఇక్కడ. సో మిగతా చోట్ల అంత మనం ఎక్కువ చదవము. చదవండి బ్రదర్. ఓకే, ఫస్ట్ నుంచి చదవండి. చూడండి, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినదేమనగా, అక్కడ 2 ప్రభువులు కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు మనకు ఇప్పటివరకు బహుళత్వం కనిపించింది, కానీ ఇక్కడ బహుళత్వంలో 2 ఉన్నట్టు కనిపిస్తాం. అంటే ఇద్దరేనా? వి డోంట్ నో. ఇట్స్ అ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. ఇంకా మనం ముందుకెళ్తే మిషన్ కాల్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఎవరైనా అక్క వాళ్ళు చదువుతారా? ఇంతవరకు చదవని వాళ్ళు, యూ కెన్ టేక్ ఛాన్స్. ఐజయా చాప్టర్ 6 verse 8. మా నిమిత్తము ఎవడు పోవును. చాలు, అక్కడ యెషయాతో దర్శనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఎవరిని పంపేదను? మా నిమిత్తము ఎవరు వెళ్తారు? మా నిమిత్తం, మా బహుళత్వం. ఇప్పుడు ఇంతవరకు మనకి ఏం అర్థమైంది? ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటిది? గాడ్ ఈజ్ వన్. ఈ ప్రిన్సిపల్ నుంచి దాటిపోవద్దు, ఎందుకంటే హోల్ టోన్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ ద వన్ థింగ్, గాడ్ ఈజ్ వన్. రెండవది సో గాడ్ ఈజ్ ఫ్లూరల్. దైవత్వంలో బహుళత్వం ఉందని అర్థమైంది. ఇక్కడ సామ్స్ 110 వరకు వచ్చే వరకు ఆ బహుళత్వంలో ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది? 2 ఉన్నారు అర్థమైంది. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే నెక్స్ట్ లాస్ట్ వీక్ చదివాం మనం. సో ఐజయా 48:16. ఎవరైనా అక్క వాళ్ళు చదువుతారా? చీరలలో కూర్చున్న వాళ్ళు. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇప్పుడు ఇది ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అని మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్. అక్కడ లేదు అట్లా. నా ఫుల్ రెవల్యూషన్ తర్వాత వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. బట్ సంబడీ ఈజ్ స్పీకింగ్. దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ 2. ఒకటి ఐజయా మాట్లాడుతుండా అంటే ఆది నుంచి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాదు అంటే ఆది నుంచి యెషయా లేడు కాబట్టి ఇది యెషయా కాదు. మరి ఎవరి గురించి? ఆది నుంచి అంటే ఖచ్చితంగా దేవుడే అయి ఉండాలి.
కింద ఏమంటా ఉన్నాడు, నేను అప్పటి నుంచి రహస్యంగా మాట్లాడలేదు అంటే చాలా చోట్ల చాలామందితో చాలా సందర్భాల్లో మాట్లాడాడు. మరి ఎవరు? కిందికి వస్తే ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని మూడో వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో మనకి ఇంకా అర్థం కాలేదు. రైట్. సో ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెనని మూడో వ్యక్తి మాట్లాడుతున్నాడు. రైట్. సో ఇప్పుడు బహుళత్వంలో ఈ దైవత్వంలో ఉన్న బహుళత్వంలో ఎంతమందినో అర్థమవుతుంది ఇప్పుడు? ముగ్గురు. మరి ముగ్గురేనా? మనకు తెలియదు. అంటే నవ్ వీఆర్ ఇన్ ద బుక్ ఆఫ్ ఐజయా. రైట్. సో ఇక్కడ వరకు మనకు అర్థమైన విషయం ఏంటంటే గాడ్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ ఫ్లూరల్. ఆ ఫ్లూరల్లో 3 పర్సన్స్ ఇన్ గాడ్ హెడ్ అని అర్థమైంది. రైట్. ఇంతేనా? ఇంకా ఉందా? నాలుగో వ్యక్తి కూడా ఉన్నాడా? మనకు తెలియదు. ఇంకా మనకు ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఇది ప్రోగ్రెసివ్ రిలేషన్. సో ఇక్కడ నుంచి మనము న్యూ టెస్ట్మెంట్కి వచ్చే వరకు అంటే విత్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్లోనే దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారనే విషయం మనకు స్పష్టంగా అర్థమైంది. ఇంకా మనం ముందుకు వెళ్తే యేసుప్రభు యొక్క బాప్తిసం ఇచ్చే దగ్గర చూడండి ఒకసారి, ఇక్కడ కొన్ని వచనాలు చదివి మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ మనకు బాగా తెలుసు. రైట్. ఒక్కటి చదవండి చాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశం నుండి తెరవబడి దేవుని ఆత్మ పావురం రూపంలో దిగి తన మీదికి వచ్చి చూచెను, మరియు ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుంచి పలకగా విన్నారు. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యేసుప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పౌరవంలో వచ్చాడు, ఆకాశంలో నుంచి ఒక ఆయన మాట్లాడుతున్నాడు. రైట్. సో ఇప్పుడు మనము ఐజయా 48:16లో ముగ్గురు వ్యక్తులు కనిపించారు, కానీ ఆ మూడో వ్యక్తి ఏదో అర్థం కాలేదు. ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపినని మూడో వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చే వరకు యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆ మూడో వ్యక్తి ఎవరై ఉంటారు? యేసుప్రభువే. దట్స్ అ ప్రాఫెసీ. రైట్. ఇక్కడ నుంచి మనకు చాలా చోట్ల యేసుప్రభు బాప్తిసం తీసుకున్న సందర్భంలో కానీ, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని చెప్పినటువంటి సందర్భంలో కానీ, నేను తండ్రిని వేడుకొందును ఆయన వేరొక ఆదరణకర్త మీ కొరకు పంపును అనే ప్రామిస్ దగ్గర కానీ, తర్వాత కిందికి వెళ్తే బ్యాప్టిజం ఫార్ములా. రైట్. సో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నేను మీకు ఏ సంగతులను బోధించిన వారికి మీకు ప్రకటించుడి, బోధించుడి, వారిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కడు పరిశుద్ధాత్మ నామములలోనికి అనుందా? అబ్జర్వ్ చేయలేరు. నామము సింగిల్ నౌన్, సింగులర్. నామములోనికి బాప్తిసము ఇయ్యుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కడు పరిశుద్ధాత్మ యొక్కయు. నామములు అనలే, నామము. రైట్. అంటే సింగులర్. సో దేవుడు ఒక్కడే అన్నప్పుడు మనకి అర్థమవుతుంది. రైట్. తర్వాత పీటర్ ప్రొక్లమేషన్. సో అక్కడ కూడా సో పరిశుద్ధాత్మ దేవుని యేసుప్రభును తండ్రిని సో పరిచయం చేస్తున్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే బెనెడిక్షన్ ప్రార్థన అయిపోయిన తర్వాత 2 కొరింథీ పత్రికలో మనకు అనిపిస్తుంది 13వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ బెనెడిక్షన్. ఈవెన్ నౌ ఆల్సో వీఆర్ ప్రాక్టీసింగ్ దట్. సో తండ్రి యొక్క నామంలో, యేసుప్రభు నామంలో, పరిశుద్ధాత్మ నామంలో సంఘాన్ని దీవించడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా we understand that 3 things. One is God is one, రెండవది God is plural, మూడవది 3 persons in Godhead. చివరిగా దీన్ని థ్రోన్ చాప్టర్స్ అంటాం. ఏంటంటే రెవల్యూషన్ 4th and 5th చాప్టర్స్ని ఏమంటామంటే సింహాసనపు అధ్యాయాలు. అంటే మనకు ఒక పెద్ద అక్కడ యోహాను ఒక దర్శనం చూస్తాడు. ఆ దర్శనంలో పెద్ద సింహాసనం ఉంటుంది, దానిపైన తండ్రి అనే దేవుడు ఆసీనుడై ఉంటాడు. ఆ సింహాసనం ముందు వధించబడిన గొర్రెపిల్లగా యేసుప్రభు వారు ఉంటాడు. ఈ విషయాన్ని చూపిస్తుంది ఎవరు? యోహానుకు పరిశుద్ధాత్మ దేవుడు యోహానును తన ఆత్మ ఆధీనంలో ఉంచుకొని ఈ పిక్చర్ చూపిస్తూ ఉన్నాడు. అక్కడ కూడా ఆ తులం చాప్టర్స్లో ముగ్గురు కనిపిస్తూ ఉంటారు. సింహాసనమైన తండ్రి అయిన దేవుడు, వధించబడిన గొర్రెపిల్లగా యేసుప్రభు వారు సింహాసనం ముందు. ఈ విషయాన్ని రివీల్ చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు యోహానుకు కనిపిస్తూ ఉన్నాడు. దిస్ ఆర్ ద థ్రోన్ చాప్టర్స్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ట్రినిటీ ఇన్ ద బైబుల్. మళ్ళీ చెప్పండి ఒకసారి. గాడ్ ఈజ్ వన్. సెకండ్ వన్, గాడ్ ఈజ్ ప్లూరల్.
మూడవది 3 పర్సన్స్ ఇన్ గాడ్ హెడ్. 3 అంటే మన కంప్లీట్ రెవల్యూషన్లో ముగ్గురే కనిపిస్తుంది. రెవల్యూషన్ వరకు వి సీ 3 పర్సన్స్ ఇన్ గాడ్ హెడ్. సో దట్ ఈస్ ద కంప్లీట్ రెవల్యూషన్. ఇప్పుడు మనము దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఒక్కడే నెంబర్ ఒకటి వస్తుంది, మళ్ళీ ముగ్గురు అని వస్తుంది. అసలు ఏంటిది అసలు? ఈ కన్ఫ్యూజన్ చాలా మటుకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ నెంబర్ సెన్స్ని అర్థం చేసుకోవాలి, అప్పుడు మనకు చాలా క్లియర్గా ఉంటుంది. 1 అన్నప్పుడు ఏంటంటే దైవత్వము ఒక్కటే, గాడ్ హెడ్. అందుకే స్వభావమందు దేవుడు ఒక్కడే. ఒక్కడే అన్నప్పుడు ఏంటిదంటే స్వభావం, ద నేచర్, ద గాడ్ హెడ్ ఈజ్ 1. అయితే ఈ స్వభావం ఎంతమందికి ఉంది అంటే 3 వ్యక్తులకు ఉంది. 3 అన్నప్పుడు పర్సన్స్, 1 అన్నప్పుడు గాడ్ హెడ్. హలో ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఈ నెంబర్ సెన్స్ ఒకటి అర్థం చేసుకుంటే మనకు చాలా చాలా స్పష్టంగా ఉంటుంది. ఒకటి 1 అన్నప్పుడు గాడ్ హెడ్, 3 అన్నప్పుడు మనము దీన్ని దీంతో మనం మెలేసాం అనుకో, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడే ఉన్నారా? రైట్. సో మనము దైవత్వం, అందుకే నేను తెలుగులో చెప్తా ఉన్నాను ఆ విషయాన్ని. స్వభావమందు దేవుడు ఒక్కడే. ఏంటి స్వభావము? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు అనంతుడు, దేవుడు నిత్యుడు, దేవుడు నీతి న్యాయం గలవాడు, సంపూర్ణ నీతి న్యాయం గలవాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు. ఇప్పుడు గాడ్ ఈజ్ 1 అన్నప్పుడు స్వభావమందు దేవుడు ఒక్కడే. అయితే ఈ సంపూర్ణ స్వభావం ఎంతమందికి ఉంది అంటే 3 వ్యక్తులకు సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు దీన్నే మనం ఒక సిస్టమేటిక్గా అర్థం చేసుకుంటే, సీ ద పిక్చర్ అంటే, సో దిస్ ఈజ్ ద గాడ్ హెడ్, దైవత్వం యొక్క సంపూర్ణ స్వభావం, రైట్. ఇప్పుడు ఈ సంపూర్ణ స్వభావం ఎంతమందికి ఉంది అంటే 3 వ్యక్తులకు, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. అండ్ ఫాదర్ ఈజ్ గాడ్, అండ్ సన్ ఈజ్ గాడ్, అండ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్. And we need to understand one more thing here. Father is not Son. Son is not Holy Spirit. Holy Spirit is not Father. 3 వేరు వ్యక్తులు ఒకే దైవత్వాన్ని కలిగి ఉన్నారు. అంటే స్వభావమందు దేవుడు ఒక్కడే, ఆయన 3 వేరు వ్యక్తులుగా ఆది నుంచి ఉనికిలో ఉన్నాడు. ఎనీ కన్ఫ్యూజన్? నెంబర్ సెన్స్ 1 అన్నప్పుడు ఏంటిది? దైవత్వం ఒక్కటే. 3 అన్నప్పుడు పర్సన్స్. సింపుల్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ పిక్చర్. దీన్ని ఒక సిస్టమేటిక్గా రాసుకోవాలనుకుంటే, కంక్లూజన్ చేయాలంటే, గాడ్ ఈజ్ 3 persons అండ్ ఈచ్ పర్సన్ ఈజ్ ఫుల్లీ గాడ్ అండ్ దేర్ ఈజ్ 1 God. God is 3 persons, each person is fully God. అంటే దైవత్వం ఒకటే అయినప్పుడు మరి 3 వ్యక్తులు ఉంటే డివైడ్ చేస్తే 33.3 వస్తుంది కదా అనొద్దు. అర్థమైందా? అది మామూలు క్యాలిక్యులేషన్. అయితే ఇక్కడ యేసు ప్రభు 33% కాదు, ఈజ్ ద కంప్లీట్ గాడ్. హోలీ స్పిరిట్ ఈజ్ కంప్లీట్ గాడ్. అంటే దైవత్వానికి సంబంధించినటువంటి సంపూర్ణ లక్షణాలు 3 సంపూర్ణంగా కలిగి ఉన్నారు. నెక్స్ట్ లైన్లో ఆ విషయాన్ని మనము ఇంకా క్లియర్గా చూస్తాం. బట్ కంక్లూజన్ ఈజ్ గాడ్ ఈజ్ 3 persons, ఈచ్ పర్సన్ ఈజ్ ఫుల్లీ గాడ్, దేర్ ఈజ్ 1 God. 1 God అనే కాన్సెప్ట్ నుంచి బయటకు వెళ్తే మళ్ళీ మనం తప్పుడు అవగాహనలో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ద బైబుల్ ఈజ్ టీచింగ్. అందుకే నేను రెఫరెన్స్లో కూడా పక్కకు రాశాను. సో ఇప్పుడు మనము ఇంతవరకు ద కంప్లీట్ పిక్చర్ మనకు అర్థమైంది. ఇప్పుడు నేను కొంత ఎక్స్ట్రా సిలబస్లోకి వెళ్తా ఉన్నాను, రైట్. ఇది మన టైంను బట్టి బేస్ చేసుకొని ఐ విల్ గో ఫార్వర్డ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆఫ్టర్ అవర్ సెషన్ యూ కెన్ ఆస్క్. ఓకే, షల్ వి గో ఫార్వర్డ్? రైట్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ లాగా చెప్పడానికి చాలామంది ప్రయత్నం చేశారు.
అయితే ముందే చెప్తున్నాను, దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ వరల్డ్. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ట్రినిటీకి అని చెప్పడానికి ఏ ఎగ్జాంపుల్ కూడా లేదు. అయితే కొంత మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ బట్ దిస్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కొంతమంది ఏమన్నారంటే వాటర్ అది లిక్విడ్ లాగా ఉంటుంది, సాలిడ్ లాగా ఉంటుంది, వేపర్ లాగా ఉంటుంది. మూడిట్లో ఉండేది కూడా H2O కదా అంటే అఫ్కోర్స్, బట్ లిక్విడ్ లాగా ఉన్నప్పుడు సాలిడ్ లాగా ఉండదు, సాలిడ్ లాగా ఉన్నప్పుడు లిక్విడ్ లాగా ఉండదు. వేడి చేస్తే మళ్ళీ వేపర్ అవుతుంది. ద సేమ్ వాటర్ ఇట్ విల్ చేంజ్ ద ఫామ్, బట్ నాట్ త్రీ కూడా ఒకేసారి ఎగ్జిస్ట్ అవ్వదు. అలాగే ఎగ్, కొంతమంది ఎగ్తో పోల్చారు, షెల్ అని, వైట్ అని, యోక్ అని. ఇంకొంతమంది ఫైర్ గురించి, సో హీట్, లైట్, ఫ్లేము, ఈ విధంగా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ప్రయత్నం చేశారు. నేనేమంటున్నానంటే ఇంపర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కరెక్ట్గా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పడానికి దర్ ఇస్ నో పాసిబుల్. ఇప్పుడు దీని గురించి తప్పుడు అవగాహనలు ఏమున్నాయి అని అంటే, రైట్, ఒకటి ఫస్ట్ రాంగ్ అండర్స్టాండింగ్ ఏంటి. ఇప్పుడు మనము హెరసిస్ అంటే తప్పుడు అవగాహన, లేదంటే తప్పుడు బోధలు త్రిత్వం గురించి, రైట్. ఇదేంటంటే మోనోథియిజం అనేటటువంటి ఒక తప్పుడు బోధ. మోనోథియిజం అంటే కరెక్టే కదా అంటే కరెక్టే, అందుకే హాఫ్ ట్రూత్ ఈజ్ ఆల్వేస్ డేంజర్. అది తప్పన్న విషయం కూడా అర్థం కాదు మనకు, అదే మన సమస్య. ఏంటిది వీళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే వన్ గాడ్, వన్ పర్సన్, దేవుడు ఒక్కడే, వ్యక్తి కూడా ఒక్కడే. ఇందులో సాధారణంగా యెహోవా సాక్షులు ఇందులో ఉంటారు. దేవుడు ఒక్కడే, వ్యక్తి కూడా ఒక్కడే. కానీ ఇప్పటిదాకా మనం చూసిన దాంట్లో మనకు ఏం కనిపించింది, ముగ్గురు వ్యక్తులు అంటే కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు దీనికి వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకున్నటువంటి బైబుల్ రెఫరెన్స్ ఏంటిదంటే, మనం ఇంతకుముందు చదివాం, మళ్ళీసారి చదువుదాం అన్నమాట. 6:4, డ్యూటోనమీ 6:4 చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నేను రిక్వెస్ట్ చేసేది అంటే అందరూ కూడా ఈ వాక్యాన్ని మెమరైజ్ చేయండి. ప్లీజ్. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే అర్థం ఏంటిది? నో, అద్వితీయుడు అంటే ఫస్ట్ కాదు, దెర్ ఇస్ ఓన్లీ వన్. ద్వితీయమైనది లేదు, ద ఓన్లీ సన్. అందుకే మనము జాన్ 3:16 మనం మాట్లాడే డిఫరెంట్ వర్షన్లు ఏమిటంటే, సో గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ సన్, ఇంకొన్ని చోట్ల బిగాటెన్ సన్, ద ఓన్లీ వన్ అని ఇంకొక వర్షన్స్ ఉన్నాడు, ద వన్ ఓన్లీ, దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ టూ. అద్వితీయుడు అంటే ద్వితీయమైనది లేదు అంటే ఇంగ్లీష్లో మనం చదివితే ప్లెయిన్గా ఉంటుంది, అవర్ గాడ్ ఈజ్ వన్. అయితే మనమంతా ఒక సంఘం. ఒకటి వచ్చిందా? మనమంతా ఒక కాలనీ. ఒకటి వచ్చిందా? మోహన్ అంటే నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ, వన్ వచ్చిందా? ఇప్పుడు మనం అన్నిటికీ ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా ఒకటైనా వాడాం. అయితే మనమంతా ఒకటే సంఘం అన్నప్పుడు ఒకటే వ్యక్తి ఉన్నాడు ఇక్కడ? లేడు, చాలామంది ఉన్నారు. మనం అంతా ఒకటి అనే పదం వాడుతూ వచ్చాం. మోహన్ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఒక్కడే మాట్లాడుతున్నాడు అన్నప్పుడు కూడా ఒకటనే వాడాం. అయితే ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా మనము వన్కు వన్నే వాడతాం. అయితే ఒక వన్ ఏమో బహుళత్వాన్ని సూచించే వన్ను, ఒక వన్ ఏమో సింగులర్ను సూచించే వన్. హీబ్రూలో మనము చదివితే ఏ పదాలు ఉంటుంది అక్కడ అంటే, వన్ అన్న దగ్గర ఇకాద్, ECHAD, హియర్ ఓ ఇజ్రాయెల్ ద లార్డ్ అవర్ గాడ్ ద లార్డ్ ఈజ్ వన్. వన్ అన్నప్పుడు హీబ్రూ వర్డ్ ఏంటంటే వాడింది ఇకాద్. ఇకాద్ అంటే అర్థం ఏంటంటే బహుళత్వాన్ని సూచించే పదం ఉంది అక్కడ. అయితే హీబ్రూలో సింగులర్ వర్డ్కు ఫ్లూరల్ వర్డ్కు డిఫరెంట్ వర్డ్స్ వాడతారు, రైట్. అవి కూడా మనము క్లియర్గా స్క్రిప్చర్ నుంచి మనం అర్థం చేసుకుందాం. సో ఇక్కడ ఆల్రెడీ ఒక పదం ఇచ్చాను, ఇకాద్ అంటే. ఇంకొక పదం ఏంటంటే యాకీద్, రైట్. సో యాకీద్ అంటే ఏంటిదంటే సింగిల్ యూనిట్, ఒకటేమో ఇకాద్, ఒకటేమో యాకీద్. ఇకాద్ అంటేనేమో వన్ యూనిట్, అంటే
అది బహుళత్వాన్ని సూచించే పదము. యాకీద్ అంటే సింగిల్ యూనిట్, అంటే సింగులర్కి సంబంధించినటువంటి విషయం. ఇది మనకు కొంచెం అర్థం కావడానికి జస్ట్ ఫ్యూ రెఫరెన్సెస్ మనం చదువుదాం. ఇంతకుముందు మనం చదివాం. ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 24 వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. చూడండి, వారు ఏక శరీరమై ఉందరు. ఏక అంటే దే ఆర్ బికమ్ వన్ ఫ్లెష్. వన్ ఫ్లెష్ అన్నప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? మోర్ దెన్ వన్. ద పీపుల్ ఆర్ మోర్ దెన్ వన్. కానీ అక్కడ వాడిన పదం ఏంటిది? ఇంకా కొంచెం అర్థం చేసుకోవడానికి 3:15 చదవండి ఒకసారి. 3:15. ఒక్క నిమిషం అమ్మ. సో 22 చదువు అక్కడే. మనల్లో ఒకటి వంటి వాడు. ఈ బికేమ్ వన్. ఒకడే ఉన్నాడు అక్కడ. బహుళత్వం కనిపిస్తుంది. అంటే ఇక్కడ వాడిన పదం ఏంటిదంటే, ఇంకా మనము జెర్మియా 32:39లో, తర్వాత 34:16లో చూస్తే మనము సేమ్ వర్డ్ రిపీట్ అయింది. ఏం వర్డ్ అంటే ఇకాద్, ECHAD. దాని అర్థం ఏంటంటే బహుళత్వాన్ని సూచించే వన్. ఒక్క మాట అర్థం చేసుకోవడానికి ఇంకొకటి చదవండి. జెనసిస్లోనే 34:16 చదువు ఒకసారి. అప్పుడు మనము ఏక జనము, వన్ నేషన్, వన్ పీపుల్. అంటే వన్ పర్సనా? కాదు, మోర్ దెన్ వన్ పర్సన్. బట్ అది బహుళత్వాన్ని సూచించే వన్. చాలా రెఫరెన్స్ చదివాం మన క్లారిటీ కోసం, రైట్? ఇప్పుడు సింగిల్ యూనిట్గా ఉన్నటువంటి వన్కు ఏది వాడారు అంటే యాకీద్, రైట్? దీనికి ఒకసారి చదవండి. సో మనము జెనసిస్ 22nd verse. అక్క ఒక్క నిమిషం, కొంచెం గివ్ ఛాన్స్ టు సంబడి. హలో, ఆర్ యూ స్లీపింగ్? హలో, ఉన్నారు ఇక్కడే? ఒకసారి చెప్పండి ఒకసారి. బహుళత్వానికి సూచించిన హీబ్రూ పదం ఏంటిది? గట్టిగా చెప్పాలి. మీరు పలకకపోతే నేను పేరు పెట్టి పిలుస్తాను మరి. ఇకాద్. సింగిల్ యూనిట్కి వాడినటువంటి వన్ ఏంటిది? గట్టిగా చెప్పండి. ఫస్ట్ది ఏంటిది? సెకండ్ది? ఓకే, ఇప్పుడు ఎవరు చదువుతున్నారు? నెక్స్ట్ జెనసిస్ 22:2. అప్పుడు ఆయన నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని. ఓకే, స్టోరీ మనకు తెలుసు, రైట్? అక్కడ దేవుడు అబ్రహాంతో చెప్తా ఉన్నాడు, నీకు ఒక్కడయున్న నీ కుమారుడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? వన్ పర్సనే. వాగ్దానాన్ని బట్టి జన్మించినట్టు వాడు ఇస్సాకు ఒక్కడే. కాబట్టి నీకు ఒక్కడైన నీ కుమారుని తీసుకెళ్ళి వన్. ఇది సింగిల్ యూనిట్కి సంబంధించినటువంటి విషయం. ఇంకా మనము అన్ని రెఫరెన్స్లో కూడా మనకు వన్ సింగిల్ యూనిటే కనిపిస్తుంది. ఇప్పుడు మనము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాం. అండ్ అక్కడ దేవుడు ఒక్కడే అని వాడినటువంటి పదం ఏంటంటే బహుళత్వాన్ని సూచించే పదము. కాబట్టి ఇక్కడ యెహోవా విట్నెస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే దేవుడు ఒక్కడే, వ్యక్తి ఒకటే అన్నప్పుడు అది అబ్జల్యూట్గా బహుళత్వాన్ని సూచించే పదం కాబట్టి పర్సన్ ఒక్కడే కాదు. కాబట్టి అబ్జల్యూట్గా దిస్ ఇస్ రాంగ్. ఇది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకొని దాన్ని వివరించడానికి ప్రయత్నం చేశాను. రెండవ ఒక తప్పుడు అవగాహన ఏంటిదంటే ఇవన్నీ తప్పుడు బోధన, తప్పుడు అవగాహన. వి డోంట్ నో. ఎందుకంటే చాలా స్పిరిచువల్గా ఉన్నటువంటి వాళ్ళు సైతం కూడా ఈ విషయంలో కొంత అండర్స్టాండింగ్ జరిగినాయి. బికాస్ ఆఫ్ దేర్ బ్రాటప్ కావచ్చు, లేదంటే అండర్స్టాండింగ్ కావచ్చు, వాట్ ఎవర్ దట్, ఖచ్చితంగా కొట్టి పారేయలేము. కానీ ఎవ్రీ born again Christian we need to understand the doctrine of Trinity. రెండవ తప్పుడు అవగాహన ఏంటిదంటే God is 3 person and 3 gods. ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు వ్యక్తులు.
ముగ్గురు దేవుళ్ళు అనే కాన్సెప్ట్ బైబిల్లో ఉందా? కాబట్టి దెర్ ఇస్ నో ఛాన్స్ టు ఆర్గ్యూ దట్. సో బెన్నీ హిన్ ఇదే నమ్ముతారని చెప్తూ ఉంటారు. నేను కూడా ఎప్పుడు అలా వెబ్సైట్ చూడలేదు. బట్ ఒకవేళ అదే కరెక్ట్ అయితే కనుక ఇట్స్ అ రాంగ్ అండర్స్టాండింగ్. దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ద థర్డ్ ఫర్ 3 గాడ్స్. దేవుడు నేనే నేనే అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. సో మూడవ తప్పుడు అండర్స్టాండింగ్, చాలామంది క్రైస్తవులు కూడా దీన్ని అర్థం చేసుకుంటారు. నేను కూడా ఈ సత్యం తెలుసుకోకముందు ఐ బిలీవ్ దిస్, ఐ కేమ్ టు దిస్ కేటగిరీ. అదేంటిదంటే మోడలిజం. ఏంటి మోడలిజం అంటే, సో దెర్ ఇస్ వన్ గాడ్, దేవుడు ఒక్కడే, అయితే ఆయన 3 క్యారెక్టర్స్ వేసాడు, 3 పాత్రలు. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో ఆయన ఫాదర్గా ఉన్నాడు, ద సేమ్ పర్సన్ హీ బికమ్ ఏ సన్, అండ్ ఆయనే వెళ్ళి మళ్ళీ ఆయనే ఆత్మకు వచ్చాడు. ఇప్పుడు ఆత్మయుగంలో ఉన్నాం. అంటే ఒకే వ్యక్తి 3 క్యారెక్టర్స్ వేసాడు అని ఉన్నటువంటి ఒక అవగాహన. నేను కూడా అంతకుముందు అలాగే అనుకున్నాను. దేవుడు ఒక్కడే, అంతకుముందు ఆయన ఫాదర్గా ఉండే, తర్వాత ఆయన కుమారుడుగా వచ్చాడు, ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడని అనుకునేవాడిని. దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం వాడుతూ ఉంటానంటే, ఒక స్కిట్ వేసామనుకో, అంటే తాతల్లాగా గ్రాండ్ ఫాదర్ లాగా స్కిట్ వేసాడు, ఆయనే వెళ్ళిపోయాడు, తెర వెనక్కి వెళ్ళి వేషం మార్చుకొని ఆయన కొడుకులాగా వచ్చాడు, ఆయన కూడా ఆ పాత్ర పోషించాడు. మళ్ళీ ఆయన వెళ్ళిపోయి తెర వెనకల్లా వేషం మార్చుకొని గ్రాండ్ సన్ లాగా వచ్చాడు. 1 పర్సన్ హీ ప్లేడ్ ద 3 క్యారెక్టర్స్. మరి ఒకవేళ స్కిట్లో ముగ్గురు ఒకేసారి కనిపించాలంటే, స్కిట్లో ముగ్గురు కూడా ఒకేసారి కనిపించాలా స్క్రీన్లో అంటే ఎట్లా? పెద్ద ప్రాబ్లం వచ్చిపడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం బైబిల్లో చూస్తే 3 వ్యక్తులు ఒకే సన్నివేశంలో కనిపించిన సందర్భాలు చాలాసార్లు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యేసుప్రభు బాప్తిజం తీసుకున్న సందర్భంలో యేసుప్రభు వారు బాప్తిజం తీసుకుంటా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పౌరూపంలో వచ్చాడు, తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి మాట. 1 సీన్లో 3 వ్యక్తులు కనిపించారు. అదే రెవల్యూషన్ 4 and 5th చాప్టర్లో కూడా, థ్రోన్ చాప్టర్స్లో ఫాదర్ గాడ్ ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, కుమారుడు అంటే యేసుప్రభు వారు వధించబడిన గొర్రెపిల్లగా సింహాసనం ముందు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలను రివీల్ చేస్తాను. అంటే 1 సీన్లో 3 వ్యక్తులు మనకు కనిపిస్తాను. కాబట్టి ఈ అండర్స్టాండింగ్ కూడా రాంగే. ఇంకొక కొంతమంది నమ్మేది ఏంటిదంటే, సో సబార్డినేషనలిజం. అంటే 3 వ్యక్తులు ఉన్నారు కరెక్టే, కానీ సో ఫాదర్ ఈజ్ గ్రేటర్ దెన్ సన్, సన్ ఈజ్ గ్రేటర్ దెన్ హోలీ స్పిరిట్. సో చాలా మటుకు ఇలాంటి అండర్స్టాండింగ్లో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రోల్స్ డిఫరెంట్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. యేసుప్రభు వారు కూడా ఆ విషయాన్ని తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ సుపీరియర్ కాబట్టి ప్రార్థన చేస్తున్నా అనే కాన్సెప్టే మనకి ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దే ఆర్ ఈక్వల్ ఇన్ పొజిషన్ అండ్ డిఫరెంట్ ఇన్ ఫంక్షన్. ఫంక్షన్ను బట్టి పొజిషన్ను మనము డిక్లేర్ చేయడానికి లేదు. అర్థమైందా? ఇది కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ చేపడుతూ ఉందనుకో, రైట్? ఒక 3 ఐఏఎస్లను పిలిచి, బాబు మీరు ఆదిలాబాద్లో మనం ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి, సో యూ కెన్ గో అండ్ డూ ద వర్క్ అని చెప్పారనుకో. అప్పుడు ఏం చేయాలి అంటే, వాళ్ళు ఒక కమిటీ ఫామ్ చేస్తారు. ఆ 3లో ఒక ఆయన ప్రెసిడెంట్ ఉంటాడు, ఒక ఆయన సెక్రటరీ, ఒక ఆయన ట్రెజరర్. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ను వీళ్ళు వాడి ఆ ప్రాజెక్టును ఫైనల్ చేయాలి. 3 కూడా ఐఏఎస్ కేటగిరీ, కానీ ఒకళ్ళేమో ఒక పాత్ర ప్రెసిడెంట్ పాత్ర పోషిస్తూ ఉన్నారు, ఒకళ్ళేమో సెక్రటరీ పాత్ర, ఒకళ్ళేమో ట్రెజరర్. డిఫరెంట్ రోల్స్ బట్ దే ఆర్ ఈక్వల్ ఇన్ పొజిషన్. దైవత్వంలో 3 కూడా సమానమే. అయితే మన రిడెంప్షన్ ప్లాన్లో కానీ, క్రియేషన్ ప్లాన్లో కానీ, లేకపోతే ఫైనల్ జడ్జిమెంట్లో కానీ, సో దే ఇన్వాల్వ్ ఇన్ డిఫరెంట్ రోల్స్ని బట్టి మనం పొజిషన్స్ను మనము తక్కువ ఎక్కువ అని మనం అర్థం చేసుకోవడం కాదు. అందుకే ఒక స్టేట్మెంట్, ఈక్వల్ ఇన్ పొజిషన్, డిఫరెంట్ ఇన్ ఫంక్షన్. తమ్ముళ్ళు అర్థమవుతుందా? ఏమో నాకు భయం వేస్తూ ఉంది, రైట్? అంటే చాలామంది రాసుకోవట్లేదు కాబట్టి మరి గుర్తుంటుందా అని నాకు డౌట్, రైట్? ఓకే, ఇది కాబట్టి దైవత్వంలో ఎక్కువ తక్కువ అనేది ఏమీ కాదు. దర్ ఈక్వల్ ఇన్ పొజిషన్. ఒకసారి నాతో పాటు చెప్పండి, ఈక్వల్ ఇన్ పొజిషన్, డిఫరెంట్ ఇన్ ఫంక్షన్. ఇప్పుడు మీరు చెప్పండి,
యా, దట్ ఈస్ అ రైట్ అండర్స్టాండింగ్. సబార్డినేషనిజం అనేది కాదు. రైట్. ఇంకొక రాంగ్ థియరీ. ఎందుకంటే నేను ఎక్కడైతే మారుమనసు పొందానో ఆ పాస్టర్ గారు కూడా ఒకసారి వాక్యం చెప్తూ ఈ మాట ఈ కాన్సెప్ట్ల నుంచే చెప్పాడు. అంటే అప్పుడు నాకు ఇంత ఉంటుందని తెలియదు, ఎందుకంటే చాలా మాకు అప్పుడు స్పిరిచువల్గా అంతగా తెలియదు. మేబీ కరెక్టే అనుకున్నాం. ఇదేంటంటే మార్మన్స్, వన్ ఆఫ్ ద కల్ట్ ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీ, దే బిలీవ్ దట్ దెర్ ఇస్ వన్ గాడ్ హూ జనరేటెడ్ అదర్ గాడ్స్. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కరెక్టే, కానీ మొదట ఒక ఆయన ఉన్నాడు తండ్రి, ఆయన కుమారుని సృష్టించాడు, కుమారుడికి అధికారం ఇస్తే కుమారుడు ఆత్మదేవుని సృష్టించాడు, ఆ తర్వాత సృష్టి అంతా చేశాడు అని చెప్పారు. అంటే సృష్టించబడితే మళ్ళీ ఆది ఉన్నట్లే కదా, మరి ఆది ఉంటే అంతం ఉంటుంది కదా, ఆది అంతం ఉన్నవాడు ఆయన దేవుడు ఎట్లయితాడు? గాడ్ ఈజ్ నాట్ ఎటర్నల్. బట్ బైబిల్ ఈజ్ టెల్లింగ్ దట్ హీఈస్ ఎ ఎటర్నల్ గాడ్. కాబట్టి ఇది కూడా రాంగ్ అండర్స్టాండింగ్. నేను రాంగ్ అండర్స్టాండింగ్ ఎక్కువసేపు చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నానేమో నా భయం వేస్తుంది. ఐ హోప్ యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. నౌ లెట్ అస్ వి కమ్ టు అండర్స్టాండ్. అసలు దేవుడు త్రిత్వంగా ఎందుకు ఉండాలండి? లేదంటే దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఒక్కడే ఎందుకు ఉండాలి? ఒక్కడే ఉంటే అయిపోతుంది కదా, ముగ్గురు ఎందుకు ఉండాలి? మరి ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురు అనొచ్చు కదా, మరి ఒక్కడే ఎందుకు? ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? సింపుల్ లాజిక్ అండి, ఇది మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే. ఒకటి, దేవుడు ఒక్కడే అంటే అందులోనే గాడ్ ఈజ్ సావరెన్. అంటే ఇంకో సింపుల్ చెప్పాలంటే గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. ఇన్ఫైనైట్స్ ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. దెర్ ఇస్ ఎ సుప్రీం అథారిటీ. సావరినిటీ అనేది ఎప్పుడు కూడా వన్నే ఉంటుంది. కాబట్టి దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఉండడానికి అవకాశము లేదు. అలాంటప్పుడు ముగ్గురు వ్యక్తులు ఎందుకు అంటే దేవుడు తన స్వభావంలోనే ప్రేమ ఉన్నాడు. ప్రేమ గల దేవుడు ప్రేమను తీసుకునే ఆబ్జెక్టివ్ లేనప్పుడు ఆయన ప్రేమ గలవాడు ఎట్లయితాడు? కాబట్టి దేర్ షుడ్ బి ఏ ఆబ్జెక్టివ్ టు రిసీవ్ ద లవ్. మరి దేవుడు ఎవరిని ప్రేమించాడు నిజంగా ప్రేమ గలవాడైతే? అంటే మనం చెప్పాలి సృష్టిని ప్రేమించాడు. మరి సృష్టిని సృష్టించక ముందు కూడా దేవుడు ప్రేమ గలవాడే కదా, మరి అప్పుడు ఎవరిని ప్రేమించాడు? అప్పుడు ప్రేమ గలవాడు అనే ఆ మాటకు, ప్రేమను రిసీవ్ చేసుకునే ఆబ్జెక్టివ్ లేనప్పుడు ఆయన ప్రేమ గలవాడని చెప్పే మాటకు అర్థం ఉండదు లాజికల్గా. కాబట్టి తప్పకుండా దైవత్వంలో త్రిత్వం అంటే బహుళత్వం అనేది ఉండాల్సిందే. సో దెర్ షుడ్ బి ఆబ్జెక్టివ్ టు రిసీవ్ ద లవ్. లవ్ అనే నేచర్ అనేది వన్ పర్సనే ఉన్నప్పుడు పాసిబుల్ అవ్వదు, ఖచ్చితంగా బహుళత్వము ఉండాల్సిందే. దిస్ ఈజ్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ లాజికల్గా. బట్ రెవల్యూషన్ అనేది ఆల్రెడీ ముందే నేను మీకు చెప్పాను. సో వన్ ఎందుకంటే గాడ్ ఈజ్ సావరెన్, ముగ్గురు వ్యక్తులు ఎందుకంటే గాడ్ ఈజ్ లవ్. సో ఇప్పుడు నిజంగా దేవుడు ఏమై ఉన్నాడు అన్నప్పుడు మనము రెండు పదాలు చెప్పాను. అంటే సబార్డినేషనిజం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక పదం చెప్పాను. ఏంటిది మీతో అనిపించింది? ఏంటిది అది? ఈక్వల్ ఇన్ పొజిషన్, డిఫరెంట్ ఇన్ ఫంక్షన్. మళ్ళీ చెప్పండి ఒకసారి గట్టిగా. ఓకే, నిజంగా ఈక్వలా? కొన్ని ఎగ్జాంపుల్ నేను చెప్తాను, కొన్ని మీకోసం ఖాళీ వదిలిపెట్టాను. మీరు వాక్యం చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన రెఫరెన్స్ వస్తే యూ కెన్ ఫీల్ దట్, రైట్? ఫస్ట్ ఇది. సో దేవుడు నిత్యుడు అన్నప్పుడు దట్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ద గాడ్లీనెస్. సో తండ్రి నిత్యుడే, కుమారుడు అంటే యేసుప్రభు వారి నిత్యుడే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిత్యుడే. నిత్యుడు ఆత్మ అనే పేరే చెప్పబడుతుంది, రైట్? తర్వాత సో గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, ద ఫాదర్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, అండ్ సన్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, అండ్ హోలీ స్పిరిట్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. 139 కీర్తనలో నీ ఆత్మ యుద్ధుండి నేను ఎక్కడికి పారిపోదును. హిందీలో ఒక పాట ఉంటుంది, మే కహా జాతా హూ తెరే ఆత్మ సే బావుకర్ మే కహా జాతా హూ. నీ ఆత్మ యుద్ధుడు నేను ఎక్కడికి పారిపోతాను ప్రభువా? నేను ఆకాశానికి వెళ్తే నువ్వు అక్కడ ఉన్నావు, సో పాతాళంలోకి వెళ్తే నువ్వు అక్కడ ఉన్నావు. వేర్ షల్ ఐ గో అంటే అన్ని చోట్ల నీ సన్నిధి, నీ ప్రజెన్స్ ఉంది. సో ఈ గాడ్లీనెస్, క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అనేది ముగ్గురు కూడా సంపూర్ణంగా కలిగి ఉన్నారు. ఇంకా ముందుకెళ్తే దేవుడు పరిశుద్ధుడు, అది గాడ్లీనెస్. తండ్రి పరిశుద్ధుడే, కుమారుడు పరిశుద్ధుడే, ఆత్మదేవుడు కూడా పరిశుద్ధ, ఆయన పేరే పరిశుద్ధాత్మ, రైట్? ఇంకా ముందుకెళ్తే దేవుడు ప్రేమ గలవాడు, దట్ ఈస్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క లక్షణం. తండ్రి సంపూర్ణంగా ప్రేమ గలవాడు,
యేసుప్రభు వారు సంపూర్ణంగా ప్రేమ గలవాడు, పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా ప్రేమ గలవాడు. సో ఈ విధంగా ఆమ్ని పొటెంట్ అయినా, ఆమ్ని ప్రజెంట్ అయినా, ప్రేమ అయినా, సావర్నిటీ అయినా, మార్పు లేనివాడు, ఇమ్యూటేబుల్ అంటే మార్పు లేనివాడు, దట్ సో వెరాసిటీ, సత్యం, దేవుడు సత్యవంతుడు అన్నప్పుడు తండ్రి సత్యవంతుడే, యేసుప్రభు సత్యవంతుడే, సత్యమైనటువంటి ఆత్మ. రైట్. సో ఇప్పుడు ఈక్వల్ ఇన్ పొజిషన్ అన్నప్పుడు ఇది దైవత్వం యొక్క లక్షణం. స్వభావమందు దేవుడు ఒక్కడే. ఆ ఒక్క స్వభావములో ఎంతమందికి ఉందంటే 3 వ్యక్తులు సంపూర్ణంగా కలిగి ఉన్నారు. సో నౌ ద స్టేట్మెంట్ ఈజ్ పర్ఫెక్ట్, ద ఈక్వల్ ఇన్ పొజిషన్. ఇప్పుడు రెండవ భావంకి వెళ్దామా. ఇప్పుడు డిఫరెంట్ ఇన్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ చేస్తున్నప్పుడు 3 వ్యక్తులు వేరువేరుగా ఎలా ఇన్వాల్వ్ అయ్యారో మనకు తెలుస్తుంది. అయితే ఎలాంటి యాక్షన్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో మనకు తెలుస్తుంది. జస్ట్ రైట్. డిఫరెంట్ ఇన్ ఫంక్షన్. ఒకటి క్రియేషన్ స్టోరీలో మనం చూస్తే తండ్రి పలికాడు, కుమారుడు పలకబడ్డాడు, పరిశుద్ధాత్మ దేవుడు ద హోరింగ్, కోడి తన పిల్లలను పొదిగినట్లు గుడ్లను మీద పొదుగుతూ ఉంటుంది కదా, ఆ విధంగా ఆయన జలముల పైన అల్లాడుచుండేననే మాట రాయబడుతుంది. సో 3 కూడా క్రియేషన్ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకా ఇన్కార్నేషన్, యేసుప్రభు లోకానికి మానవుడుగా వచ్చే క్రమంలో సో అక్కడ తండ్రి పంపాడు, కుమారుడు సో ఆ ప్రాజెక్ట్ను ఫుల్ఫిల్ చేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంపవర్ చేశాడు. ఇన్కార్నేషన్లో కూడా 3 ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత రిడెంప్షన్ సో విమోచన, మన రక్షణ విషయంలో కూడా సో ఇక్కడ తండ్రి డిజైన్ చేశాడు. ఇది మనకు చాలా బాగా అర్థం కావాలంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనం నుంచి ఆ ఫస్ట్ ప్యాసేజ్ చదివితే అక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే తండ్రి ప్లాన్ చేశాడు, ద ప్లానింగ్ ఆఫ్ ద ఫాదర్. అండ్ ఇక్కడ కుమారుడు ఆ ప్లాన్ను యాక్టివేట్ చేశాడు. సో బికాస్ హీ కేమ్ డౌన్ and he died on the cross, he shedded his blood, so he rose again from the death. And now the Holy Spirit is God is applying this truth to everybody. ఆత్మదేవుడు ఒక వ్యక్తిని పాపం విషయంలో ఒప్పిస్తేనే కానీ నేను పాపినని ఎవడు ఒప్పుకోలేడు. యేసు ప్రభు అని ఆత్మదేవుడు ఒప్పిస్తేనే కానీ ఎవడు ఒప్పుకోలేడు. కాబట్టి రిడెంప్షన్ ప్లాన్లో కూడా తండ్రి రిడెంప్షన్ ప్లాన్ డిజైన్ చేశాడు, కుమారుడు దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మనకు అప్లై చేస్తూ ఉన్నాడు. యేసే నీ ప్రభువు ఒప్పుకో అని ఆయన ఒప్పించాడు కాబట్టి మనం ఒప్పుకున్నాం. ఆయన కార్యం చేయకపోతే ఎవడు కూడా యేసు ప్రభు అని ఒప్పుకోవడము సాధ్యము కాదు. నౌ వీఆర్ అండర్స్టాండ్ దేర్ ఆర్ డిఫరెంట్ రోల్స్. 3 వ్యక్తులు కూడా క్రియేషన్ ప్లాన్లో, అట్ ద సేమ్ టైం ఇన్కార్నేషన్ మానవుడిగా యేసుప్రభు వారు వచ్చే విషయంలో, తర్వాత రిడెంప్షన్ విమోచన ప్రణాళికలు, మన రక్షణ ప్రణాళికలు కూడా 3 కూడా డిఫరెంట్ రోల్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. అయితే గోల్ ఒకటే. ఇక్కడే ఉన్నారా? మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్ చెప్తామా? ఈక్వల్ ఇన్ పొజిషన్. ఇప్పుడు పొజిషన్ను బట్టి మనము ఈ రోల్స్ను బట్టి మనము పొజిషన్ను మార్చకూడదు. రైట్. స్పష్టంగా దైవత్వం యొక్క స్వభావం 3 కూడా సంపూర్ణంగా కలిగి ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ రోల్లో ఇన్వాల్వ్ అయ్యారు. అయినప్పటికీ కూడా దెర్ ఇస్ ఓన్లీ వన్ ఎయిమ్, వన్ గోల్. ఒకే పని కోసము 3 ఇన్వాల్వ్ అయ్యారు. రైట్. సో ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఆ దైవత్వంలో ఉన్న త్రిత్వంలో మనం చూస్తే ఎప్పుడైనా ఫైటింగ్ చేశారా? అబ్సల్యూట్లీ యూనిక్ అనిపిస్తుంది. రైట్. అంటే 3 డిఫరెంట్ పీపుల్ ఉన్నప్పటికీ కూడా ఒకే దైవత్వాన్ని కలిగి ఉన్నారు అండ్ అబ్సల్యూట్ యూనిటీ కనిపిస్తుంది. ఎప్పుడైనా తండ్రికి వేరుగా కుమారుడైనా చాటింగ్ చెప్పాడా? హలో, ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? లేచి నిలబడదాం ఒకసారి. అన్న టైం అయిపోతుంది అంటారా? ఒకసారి లేచి పడదాం. రైట్. వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ఫ్యూ మినిట్స్. రైట్. ఒకసారి లేచి నిలబడండి. అంతకుముందే మనం చేసి ఉండాల్సింది. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు మనము
ఈ కంక్లూజన్ ఏదైతే ఉందో మీ పక్క వాళ్ళకి చెప్పండి ఒకసారి. మీ పక్క వాళ్ళకి చెప్పండి. ఒకసారి చూడకుండా చెప్పండి పక్క వాళ్ళకు. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ యూర్ సీట్. అయితే ఇట్స్ ఎ బ్యూటీ ఆఫ్ ట్రినిటీ ఏంటిదంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ద యూనిటీ. దైవత్వంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు, కుమారుడు యేసుప్రభు వారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏదైనా ఒక రెవెల్ చేసే విషయంలో కానీ, రిడెంప్షన్లో కానీ అబ్సల్యూట్ యూనిటీ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా డీవియేషన్ కనిపించదు. కొంతమంది అంటారు మాకు కూడా ముగ్గురున్నారు అంటారు, త్రిమూర్తులు, కానీ దానికి దీనికి ఏమాత్రం కూడా పోలిక ఉండదు. అక్కడ ఒకరికి వ్యతిరేకంగా ఒకరు చాడీలు చెప్తారు, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ఫైటింగ్ చేస్తారు, అవసరమైతే వాళ్ళు ముగ్గురే కొట్టుకుంటారు. అలా కొట్టుకుంటేనే ఒక తలకాయ లేచిపోయింది ఒక ఆయనది. అయితే ఇక్కడ అలా ఉండదు. దెర్ ఇస్ అ అబ్సల్యూట్ యూనిటీ. ఒక రెవల్యూషన్ ఇస్తే అది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినా, యేసుప్రభు వారు చెప్పినా, తండ్రి అయిన దేవుడు చెప్పినా, ద అబ్సల్యూట్ యూనిటీ కనిపిస్తుంది. దెర్ ఇస్ నో కాంట్రడిక్షన్, దెర్ ఇస్ నో డీవియేషన్. అలాంటి యూనిటీ ఇది మనకు అబ్సల్యూట్ మోడల్ టు అవర్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఫాదర్, మదర్, చిల్డ్రన్ ఉన్నప్పటికీ కూడా, డిఫరెంట్ పీపుల్ ఉన్నప్పటికీ కూడా, ద ట్రినిటీ ఈజ్ ద అబ్సల్యూట్ ఎగ్జాంపుల్ ఫర్ ద యూనిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే ఏం చెప్పినా అందరిది ఒకే వాయిస్ లాగా ఉండాలి, అంత అండర్స్టాండింగ్ రావాలి. దట్ ఈస్ ద మెచ్యూరిటీ. అట్ ద సేమ్ టైమ్ ట్రినిటీ ఈజ్ ద మోడల్ టు ద చర్చ్ కమిటీ. సంఘం కమిటీలో చాలామంది వ్యక్తులు ఉన్నప్పుడు కూడా ద వన్ వాయిస్ లాగానే, అంటే ఆలోచనలో కానీ, లేకపోతే ప్లానింగ్లో కానీ, ఇంప్లిమెంటేషన్లో కానీ ఒకే యూనిటీ ఏ విధంగా అయితే ఇక్కడ ఉందో చర్చ్ కమిటీలో కూడా అలాగే ఉండాలి. సో యూనిటీ, ద ట్రినిటీ ఈజ్ ద మోడల్ టు అవర్ ఫ్యామిలీ, అవర్ చర్చ్, అవర్ కమిటీస్, అవర్ సొసైటీ. సో అప్లికేషన్ లేకుండా డాక్టరీ నేర్చుకుంటే సో నో యూజ్. రెండవది, దే ఎగ్జాల్ట్ ఈచ్ అదర్. దే ఎగ్జాల్ట్, ఒకరినొకరు హెచ్చించుకున్నారు. ఎవరిది వాళ్ళు హెచ్చించుకోలేదు, ఎవరిది వాళ్ళు డబ్బా కొట్టలేదు, కానీ ఒకరినొకరు దే ఎగ్జాల్ట్ ఈచ్ అదర్. ఆత్మదేవుడు ఈయనే నీ రక్షకుడు, ఏసే నీ రక్షకుడు, ఆయనే ఒప్పుకొని యేసుప్రభు వారు నేమే ఒప్పిస్తా ఉన్నాడు. రైట్? యేసుప్రభు వారు ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. తర్వాత మనుష్య కుమారుని తృణీకరించిన వాడికైనా పాపక్షమ ఉంది, కానీ ఆత్మను తృణీకరించిన వాడికి పాపక్షమ లేదు. హీ ట్రై టు ఎగ్జాల్ట్ ద హోలీ స్పిరిట్ గాడ్. అండ్ యేసుప్రభు వారు తండ్రిని హెచ్చిస్తూ ఉన్నాడు. నా తండ్రి నాకంటే గొప్పవాడు. తండ్రి కుమారుని హెచ్చిస్తూ ఉన్నాడు. నీ శత్రువుని నీ పాదములకు పీఠంగా ఉంచు వరకు నువ్వు సింహాసనం మీద నా ప్రభువా, నా దేవా అని తండ్రి అయిన దేవుడు. దే ఆర్ ట్రైంగ్ టు ఎగ్జాల్ట్ ఈచ్ అదర్. అయితే మన కమిటీలో కానీ, మన ఫ్యామిలీలో కానీ, వీ నీడ్ టు టేక్ దిస్ అప్లికేషన్. సో మదర్, దే షుడ్, ఫాదర్ యొక్క మంచి లక్షణాలు ఉంటే వాళ్ళను అప్రిషియేట్ చేయడం, పొగడం. పిల్లలు మదర్ను మంచి వంట చేస్తే మంచి వంట, ఆ వంటను బట్టి నీడ్ టు అప్రిషియేట్. సో పిల్లలను పేరెంట్స్ పిల్లలను, ఇట్స్ ద అబ్సల్యూట్ క్వాలిటీ ఆఫ్ ద ట్రినిటీ. నాట్ ఓన్లీ ఇన్ ట్రినిటీ. మనము యేసుప్రభు వారు మన బాప్తిసం ఇచ్చి యోహాన్ దగ్గరికి వచ్చేవాడు చేయమంటాడు. యేసుప్రభు బాప్తిసం ఇచ్చి యోహాన్ గురించి, స్త్రీలు కడిన వారిలో ఇలాంటి వాడు పుట్టలేదు, యోహాన్ వంటి వాడు ఎవడు కూడా లేడు అంటాడు. యోహాన్ చేయమంటాడు, ఈయన చెప్పుల వారిని విప్పడానికి నేను యోగ్యుని కాదు. దే ఆర్ ఎగ్జాల్టింగ్ ఈచ్ అదర్. నాట్ ఓన్లీ ఇన్ ట్రినిటీ బట్ ఆల్సో దట్ క్వాలిటీ వాజ్ ఇన్కార్నేటెడ్ ఇన్ ద ఫ్యామిలీ, ఇన్ ద సొసైటీ, ఇన్ ద మినిస్ట్రీ. దట్ షుడ్ బి ద అబ్సల్యూట్. కానీ సాధారణంగా హ్యూమన్ బీయింగ్ మనకు జరిగేది ఏంటంటే, పర్సన్ లేనప్పుడు ఆయన గురించి మనం వేరే బ్యాడ్గా మాట్లాడుతాం. సో దట్ ఈస్ నాట్ ఏ డివైన్ నేచర్. సాధారణంగా ఉంటుంది మనకు.
ఎందుకంటే తప్పు చేయడం మానవుని సహజ లక్షణం లాగా. సో కాబట్టి వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్, వీ నీడ్ టు ఎగ్జాల్ట్ ఈచ్ అదర్, వీ నీడ్ టు అడోర్ ఈచ్ అదర్. ఒకళ్ళ పోవడం రాకపోతే పెళ్ళైన వాళ్ళు పరమగీతం చదువుకోండి, చాలా బాగా ఎలా పోవడాలో నేర్చుకుంటాం. పెళ్ళైన వాళ్ళు చదవండి. రైట్. సో హార్మోనియస్ ఫెలోషిప్, ముగ్గురు వ్యక్తుల్లో కూడా ఎక్కడ కూడా మనము చాడీలు చెప్పడం కానీ లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడినట్టు కానీ సో అబద్ధాలు చెప్పినట్టు కానీ మనకి ఎక్కడ కనిపించదు. ఇంకా ముందుకెళ్తే దెర్ ఇస్ నో పార్షియాలిటీ. మనం చాలాసార్లు ఎవరిని ఆరాధన చేస్తాం? మన వర్షిప్ అంతా సాధారణంగా ఎవరికి డైరెక్ట్ చేస్తూ ఉంటాం? తండ్రినా? ఒక్కొక్కళ్ళు ఒకలాగా. కొన్ని సంఘాలు పరిశుద్ధాత్మ దేవుడే, ఇంకా నథింగ్ ఎల్స్. కొంతమంది యేసుప్రభువే, ఎందుకంటే ఆయన్నే శిలలో రక్తం ఖర్చు ప్రాణం పెట్టాడు. బట్ మనం ఎవరిని ఆరాధించినా దెర్ ఇస్ నో కాంపిటీషన్ టు రిసీవ్ ద గ్లోరీ, రిసీవ్ ద వర్షిప్. సో ఎవరిని ఆరాధించినా సో అక్కడ కాంపిటీషన్ ఏమీ మనకు కనిపించదు. ఒకవేళ మన కమిటీలో కొంచెం తక్కువ పని చేసిన వాళ్ళను బాగా స్టేజ్ మీద పోడారు అనుకో పాస్టర్ గారు, వెనక కూర్చొని ముచ్చట పెట్టేస్తూ ఉంటారు. ఒకసారి మా చర్చిలో అలాగే జరిగింది. యానివర్సరీ జరిగింది, చాలామంది పనిచేశారు పాపం. అయితే సాధారణంగా పాస్టర్ గారికి అందరి పేర్లు తెలియవు కదా, తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పి ఆయన వాళ్ళు చాలా బాగా పనిచేస్తారు అన్నారు. వెనకాల కమిటీ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఆమె ఒక్కతే పనిచేసిందా, మేము చేయలేదా, ప్రొద్దున వచ్చాము. సో నవ్ స్టార్టెడ్ దట్. సి అఫ్కోర్స్ ఆయన అలా చెప్పడం అనేది కొంత మిస్టేక్ కావచ్చు. బట్ మెచ్యూరిటీ ఏంటంటే మనల్ని మనుషులు చూడకపోయినా దేవుడు హానర్ చేస్తాడు. కాబట్టి నన్ను ఎవరు చూడకపోయినా దేవుడు చూసాడనేటువంటి మెచ్యూరిటీలోకి వచ్చినప్పుడు అసలు ఈ ప్రాబ్లమ్సే రావు. రైట్. చాలాసార్లు జరుగుతుంది అలాగూ, ఇది హ్యూమన్ బీయింగ్గా జరిగే విషయాలే. అయితే మనకు అబ్జల్యూట్గా మోడల్ ఎవరు అంటే ట్రినిటీ. సో దెర్ ఇస్ నో సో పార్షియాలిటీ, దెర్ ఇస్ నో కాంపిటీషన్. కాబట్టి అబ్జల్యూట్గా మనము త్రిత్వంలో ఉన్నటువంటి మాదిరిని మన కుటుంబంలో, మన సంఘ కమిటీస్లో ఎక్కడైతే ఫ్లూరాలిటీ కనిపిస్తూ ఉంటుందో అక్కడ అన్ని చోట్ల కూడా ద ట్రినిటీ ఈజ్ ద మోడల్. సో నౌ ఐ వాంట్ టు గివ్ టైమ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. ఓకే, అదర్వైజ్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒకసారి ఆ రెడ్ మార్క్లో ఉన్న చదవండి ఒకసారి. ఫస్ట్ వన్. రెండవది గాడ్ ఈజ్ ప్లూరల్. మూడవది 3 persons ఇన్ గాడ్ హెడ్. తర్వాత కంక్లూజన్లో ఒకరు మాట్లాడినాం. రైట్. ఏంటి కంక్లూజన్లో? రైట్. గాడ్ ఈజ్ 3 persons, ఈచ్ పర్సన్ ఈజ్ ఫుల్లీ గాడ్, దేర్ ఈజ్ వన్ గాడ్. ఫాదర్ ఈజ్ గాడ్, Son is God, the Holy Spirit is God. Father is not Son, Son is not Holy Spirit, Holy Spirit is not Son. కాబట్టి ఫ్లూరాలిటీకి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడ వచ్చినప్పుడు కూడా కమిటీ అయినా, ఫ్యామిలీ అయినా, సొసైటీ అయినా, వాటన్నిటి కూడా మాదిరి ఎవరంటే సో ట్రినిటీ ఈజ్ ద మోడల్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సో యూనిటీ విషయంలో కానీ, ఎగ్జాల్ట్ ఈచ్ అదర్ విషయంలో కానీ, సో మన అందరికి కూడా ద యూనిటీ, హార్మోనియస్ ఫెలోషిప్ కలిగి ఉండే విషయంలో త్రిత్వం మనకు మాదిరి. ఎనీ క్వశ్చన్స్? ఈ మంత్లో అంటే సాధారణంగా అన్న అది జ్ఞాపకం చేశాడు. కొంతమంది మనం క్రైస్తవులని తెలిస్తే చాలు ఈ గ్రూప్ వాళ్ళ దగ్గరికి వస్తారు. సో వాళ్ళకు కొన్ని సెలెక్టెడ్ రెఫరెన్స్లు ఉన్నాయి, వాటిని తీసుకొని వచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు మనం ఒకవేళ ప్రాపర్గా మనకు తెలియకపోతే అవును కదా అని మనం భ్రమలో పడిపోయే అవకాశం ఉంటుంది. నథింగ్ ఎల్స్. తర్వాతైనా అడగచ్చు. సో ఆల్రెడీ
15. సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే డ్యూటోనమీ 6:4 మాత్రము మెమరైజ్ చేయాలి. ఓకేనా? రైట్. ఆల్రెడీ మీలో కొంతమందికి వచ్చు, కానీ అందరూ కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. ద గ్రాడ్యువల్ రెవల్యూషన్లో భాగంగా గాడ్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ ప్లూరల్ అండ్ 3 పర్సన్స్ ఇన్ గాడ్ హెడ్. దైవత్వంలో ఏకమైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క ఐక్యత మన కుటుంబాల్లో, మన సంఘంలో, మన సమాజంలో ఉండాలని మనం మాదిరిగా తీసుకొని ఒకరినొకరు హెచ్చించుకుంటూ అలాంటి అబ్సల్యూట్ ఐక్యతను మనం కలిగి ఉండడానికి ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన. జీవం కలిగిన మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మీరు ఏమై ఉన్నారో ఆ సత్యాన్ని మేము అర్థం చేసుకునే క్రమంలో దేవా, మరి ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీని అర్థం చేసుకోవడానికి సహాయం చేశారు. మీరు బహుళత్వమై ఉన్నారు, అయినప్పటికీ కూడా అబ్సల్యూట్ యూనిటీని మేము గమనిస్తూ ఉన్నాం. ప్రభా, మా కుటుంబాల్లో కూడా అలాంటి ఐక్యతనే మేము కలిగి ఉండటానికి ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఎవరిది వాళ్ళు హెచ్చించుకోకుండా దేవా అలాంటి యూనిటీని మేము కలిగి ఉండే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి. కృపకై ప్రార్థన చేస్తూ ఇంకా ఎక్కువగా స్పష్టంగా మేమందరం కూడా అర్థం చేసుకొని మిమ్మల్ని నమ్మకంగా ఆరాధించే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ మా రక్షకుడు ప్రభునైన యేసు క్రీస్తు వారి శక్తిగా నామలి ప్రార్థన నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాకు కూడా ఇలాంటిది ఒక చిన్న ట్రైనింగ్ జరిగిందన్న. మాకు గుర్తు మీ ప్రవీణ్ పగడాల గారని అప్పుడు మేము లాంగ్ బ్యాక్ ఇలాంటి ట్రైనింగ్ ఒకటి ప్రొవైడ్ చేశారన్న ట్రినిటీ గురించి. వచ్చిన ఫస్ట్ రోజే ట్రినిటీ స్టార్ట్ చేయగల 5 గ్రూపులు అయిపోయారు. తెలియదు కదా 5 గ్రూపులు, కానీ చివరికి వెళ్ళిపోయేలోపు మంచిగా తెలుసుకొని వచ్చారనమాట. సో చాలా ఇంపార్టెంట్ విషయము, చాలా ఈజీగా చెప్పారన్న. అప్పుడు మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యాం, కానీ అన్న మన అందరికీ అర్థమయ్యే విధంగా ట్రినిటీ గురించి చాలా మంచిగా చెప్పారు. మనకు మంచి అవగాహన ఉంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అన్నని అడగొచ్చు, అనుకన్నని అడగొచ్చు. ఏమైనా బుక్స్ కానీ అలాంటివి చదవాల్సినవి కానీ అనుకన్నని అడిగి ఆ బుక్స్ మాత్రమే చదవండి. అన్నీ కూడా వినొద్దు. అనుకన్న వాళ్ళని అడిగి అలాంటి కొంచెం మంచి వాళ్ళ బోధన మాత్రమే వినాలని మీ అందరికి కూడా వందనాలు చేసి ప్రత్యేకంగా మనం మోహన్ అన్నానికి వందనాలు తెలియద్దాం. క్లాప్స్ కొడదాం ఒకసారి. అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్, మీ టైంని మాకు కేటాయించారు అన్న. మీరు 2 మాటలు. మీలో ఎంతమందికి మోహన్ అన్న ఏం చేస్తారు రోజంతా చెప్పండి. అన్న ప్రొఫెషన్ అంటే దేనికి ప్రొఫెషన్ అని అందాం. వాట్ ఈజ్ అన్న ప్రొఫెషను? ఎవరికి? వెరీ గుడ్ కదా. అన్న మరి కెమిస్ట్రీ లెక్చరర్గా, కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ దేవుడు పిలిచినప్పుడు ఫుల్ టైం కదా, పూర్తి కాలము విద్యార్థులకు సువార్త ప్రకటించాలి. తర్వాత వారిని రక్షణలోనికి నడిపించి మళ్ళీ వాళ్ళని శిష్యులుగా తయారు చేసి మళ్ళీ వాళ్ళని విద్యార్థి నాయకులుగా తయారు చేసి కదా, ఆ బాధ్యత అంతా కూడా మరి కలిగి ఉంటున్నారు యాజ్ ఎ ఫ్యామిలీ కదా. సో ఫస్ట్ వీ షుడ్ ప్రే ఫర్ దెమ్. అవునా కదా కదా. సండే ఆఫ్టర్నూను మరి ఎన్నో పనులు ఉంటాయి. అన్ని పనులు వదిలిపెట్టుకొని మరి మన కొరకు ఇన్ని వీక్స్ వచ్చి ఒక సిస్టమేటిక్ వేలో
కదా ఈ బైబిల్ క్లాసెస్ చెప్పారు. అంతకుముందు నన్ను చాలామంది అడిగారు, మీరు ఇట్లా క్లాసెస్ అరేంజ్ చేయండి మేము వస్తాము అని. అడిగిన వాళ్ళు ఎవరు కూడా ఉండకుండా పోయారు. ఉం? అయితే మనకి మళ్ళీ ఒక ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఎస్ ఆర్ నో కదా. కాబట్టి ఎప్పుడైనా ఒక అవకాశము దొరికినప్పుడు దేవుని యొక్క మరి వాక్యాన్ని నేర్చుకోవడానికి, దట్టు సిస్టమాటిక్ వేలో, మరి వితౌట్ ఎనీ ఎర్రర్స్ అన్నమాట. ఇది యాక్సెప్టబుల్ డాక్ట్రిన్. ఇది హెరసీస్ అని చెప్పారన్న. మీరు చాలామంది ఆ పదం ఫస్ట్ టైం వినుంటారు, అవునా కదా. కదా హెరసీస్ అంటే ఏంటి? రాంగ్ డాక్ట్రిన్ అన్నమాట, తప్పుడు బోధ. సాతాను ఎట్లా మోసం చేస్తాడంటే, యేసు ప్రభు నమ్మేవుగా అంతే చాలు అని, కానీ వాళ్ళు పూర్తిగా తప్పుడు బోధలో ఉంటారు. పూర్తిగా వాళ్ళు దేంతో తృప్తి చెందుతారంటే, నమ్మేం కదా నమ్మాం అన్నట్టు. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ వాళ్ళలాగా యేసు ప్రభు నమ్మేమంటారు కనుక వాళ్ళు చేసేదంతా కూడా విగ్రహారాధన కదా, ఇవన్నీ ఉంటాయి, అవునా కదా. అందుకనే రైట్ డాక్టర్ని తెలుసుకోవటం అనేది తప్పనిసరి, కంపల్సరీ. మీరు యాక్చువల్గా చాలా ఇంటరాక్టివ్గా ఉండి లైవ్లీగా చాలా క్వశ్చన్స్ వేయాలి. యూ మస్ట్ మేక్ ఇట్ వెరీ ఇంటరాక్టివ్. కాకపోతే సరే అలసిపోయి ఉన్నారేమో ఏదో మొత్తానికి. కానీ బాయ్స్ కూడా చాలామంది రాసుకోవట్లేదు. అంటే వాళ్ళు చాలా షార్ప్ మెమరీ, వాళ్ళకి డైరెక్ట్గా రిజిస్టర్ అయిపోద్ది వాళ్ళకి. మనలాగా యావరేజ్ లెర్నర్స్ కాదు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఇట్లా వింటూనే వితౌట్ కేబుల్, ఆయన పేరేంటి మాస్కా, ఆయన టెక్నాలజీ వాడతారు వాళ్ళు. అందుకని డైరెక్ట్ వెళ్ళిపోద్ది అనమాట, అవునా కదా. అందుకని ఏమి రాసుకోవద్దు. మన కోసం 4 పాటలు పాడి పోయి వెనకాల కూర్చొని మనకు ఫెసిలిటేట్ చేస్తుంటారు. ఇది ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తుంటారు. సరే, ఏదేమైనా వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. తర్వాత అందరికన్నా ఇంపార్టెంట్ ఈజ్ బ్రదర్ మోహన్. వారు మరి ఎంతోమంది ఆలోచిస్తారు దేవుని సేవకు రావాలంటే. ఎందుకంటే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి నేను. దే ఆర్ ఫెయిత్ బేస్డ్ అన్నమాట. ఫెయిత్ బేస్డ్ అంటే ఏంటి? అక్కర్ల కొరకు ఎవరి వైపు చూస్తారు? దేవుని వైపు చూస్తారు కదా. దేవుని వైపు చూస్తూ సేవకు రావటం అనేది అంత ఈజీ కాదు కదా. అయినప్పటికీ దేవుడు వాళ్ళకి పెట్టిన భారం ఏంటి? ఈ జనరేషన్లో స్టూడెంట్స్ రక్షణ పొందారనుకోండి, వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దితే వారి లైఫ్ టైం అంతా కదా ఇంకెంతోమందికి దేవుని వైపు తిప్పేవాళ్ళుగా ఉంటారనమాట కదా. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఈ మినిస్ట్రీ ద్వారా సో మచ్ బ్లెస్డ్ అనమాట. ఎంతంటే అంత. ముఖ్యంగా అంటే అన్ని స్పిరిచువల్ అన్నీ పక్కకు పెట్టినా నేను ఒకటి మర్చిపోలేను, ఏంటంటే ఈ మినిస్ట్రీలో నేర్చుకుంది. అసలు ఈయూ మినిస్ట్రీలో పరిచర్య చేసే వాళ్ళకన్నంత హ్యూమిలిటీ నేను ఎక్కడా చూడలేదు. మేము వరంగల్లో ఉన్నప్పుడు ఎన్ఐటీలో ప్రొఫెసర్స్ వాళ్ళు. ఎన్ఐటీ అంటే విన్నారా? అప్పుడు ఆర్ఈసీ వరంగల్ అనేవాళ్ళు ప్రొఫెసర్స్. ఆయన ఒక అంకులు ఆక్స్ఫర్డ్ ఇంగ్లాండ్లో పిహెచ్డీ చేశాడు. అయితే స్టూడెంట్స్ కోసం ఆయన బకెట్ పట్టుకొని వెళ్తూ ఉంటాడు, పాలకో నీళ్ళకో ఇది సైకిల్కి బకెట్ తగిలించుకొని. 1967 నుంచి 90 వరకు 60 to 90 ఎన్ఐటీలో ప్రొఫెసర్గా పనిచేశారు దేవపాల్ గారని. వాళ్ళ ఇల్లు ఎప్పుడూ తెరిచి ఉంటుంది అనమాట, ఓపెన్ డోర్స్ ఓపెన్. మీలాంటి స్టూడెంట్స్ ఏ టైంలో అయినా వెళితే కూడా హాస్పిటాలిటీ ఉంటుంది అనమాట. అట్లా మరి క్యాంపసెస్లో ముఖ్యంగా స్టూడెంట్స్ కొరకు ద్వారాలు తెరిచిపెట్టి వాళ్ళ ఇల్లు ఓపెన్ చేసి దేర్ లైఫ్స్ ఆర్ ఓపెన్. అట్లా ఇది చాలా మరి పెద్ద మినిస్ట్రీగా ఈ దినాన్ని ఉంది. అయితే సీనియర్ నాయకులు వాళ్ళు చాలా వాళ్ళు చెల్లించారు. వెరీ సింపుల్ లైఫ్స్, ఎంత కావాలో అంతే, ఎంతవరకు అంతే. మోడెస్ట్ లివింగ్ ఉంటుంది. వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తే భయపడతారు మీరు కదా. మనకు ఫస్ట్ డివిజన్ రావటమే ఎక్కువైతే వాళ్ళకన్నీ గోల్డ్ మెడల్లే ఉంటాయి
మళ్ళీ మీరు అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు సేవకు వచ్చారని. ఒక అక్క ఉన్నారు శాంతకుమార్ అక్కని, ఏది చదివినా గోల్డ్ మెడలే అక్కకి. అంటే ఆ ఒక ఎగ్జాంపుల్. మేము కూడా వరంగల్లో ఉన్నప్పుడు శివకుమార్ అన్నను ఉండేవాడు. రేపు పొద్దున ఫైనల్ ఎగ్జామ్ ఉందంటే ఇవాళ ఆయన బైబిల్ స్టడీ తీసుకుంటాడు, పాటలు పాడతాడు, ట్రాన్స్లేషన్ చేస్తాడు అన్నీ. ఏంటంటే దానికి ముందే ఆయన ఈచ్ ఎగ్జామ్కి 8 రివిజన్స్ అయిపోతాయంట. 8 రివిజన్స్. శివకుమార్ కుంపటి అని అమెరికా పిహెచ్డి చేయడానికి వెళ్ళి మాకు తెలుగులో మిషనరీస్ బయోగ్రఫీస్ని చదివి తెలుగులో రాసి పంపేవాడు అక్కడి నుంచి. ప్రత్యేకం అని ఒక హెడ్డింగ్ పెట్టి హడ్సన్ టేలర్ వాళ్ళ లైఫ్స్ పీరియాడికల్గా పంపేవాడు అనమాట. అంటే ఊరికి మీకు చెప్తున్నాను, అట్లా చాలామంది మరి విద్యార్థుల్ని రక్షణ కొరకు వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. ముఖ్యంగా స్టాఫ్ అని పిలుస్తారు. మరి స్టాఫ్ సాక్రిఫైస్ వాళ్ళది చాలా ఎక్కువ. అంత వారితో పాటు ఉద్యోగం చేసే గ్రాడ్యుయేట్స్ కూడా ఉంటారు. మీలో చాలామంది చూడలేదు, 27న మనం ఆ క్యాంప్ సెంటర్కి వెళ్తున్నాం. EU క్యాంప్ సెంటర్కి విద్యార్థులని, స్టూడెంట్స్ని హాలిడేస్లో అక్కడికి తీసుకెళ్ళి 2-3 డేస్ లేకపోతే కొన్నిసార్లు 5 డేస్ అట్లా ఉంచి అక్కడే రెసిడెన్స్ అంటే అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి వాక్యం చెప్పి తరబీదు చేస్తారనమాట. 27న వీఆర్ గోయింగ్ టు ద క్యాంప్ సెంటర్. ఒకవేళ మోహన్ అన్న కూడా ఫ్రీగా ఉంటే పిలుద్దాం అక్కడికి ఆ రోజు మనతో. హాఫ్ డే వీ విల్ హ్యావ్ సమ్ లర్నింగ్, రెస్ట్ ఆఫ్ ద హాఫ్ డే విల్ హ్యావ్ ఫ్రీ టైం. ఓకే, సో దట్ ఈజ్ ఆన్ 27th, మిస్ అవ్వకండి. సో మీన్ వైల్ ప్లీజ్ ఇంటరాక్ట్. మీకు ఏదైనా డౌట్స్ గ్రూప్లో అడగలేకపోయినా మీరు వ్యక్తిగతంగా కూడా యూ కెన్ మీట్ ఇన్ పర్సన్. దే ఆర్ వెరీ మోడెస్ట్, వెరీ హంబుల్, అప్రోచబుల్. ఇవి దోస్ ఆర్ ది యునీక్ ఫీచర్స్ అనమాట. ఈ మీన్ will continue to pray for you. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన నాయన, మీకు స్తోత్రాలు తండ్రి. నాయన, మరి యవన బిడ్డల కొరకై మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ బైబిల్ క్లాసెస్ను బట్టి మీకు వందనాలు ప్రభా. EU ద్వారా మా ప్రియ సహోదరుడు తండ్రి, నీ దాసుడు మోహనను మా మధ్యకు తీసుకొని వచ్చి మా యవన బిడ్డలకు తండ్రి మరి గత ఆరు వారాలుగా తండ్రి మరి బైబిల్లో ఉన్నటువంటి అనేక అధ్యాయాలను నాయన యవన బిడ్డలకు చూపిస్తూ ప్రత్యేకంగా ఈ దినాన నాయన ఎంతో చక్కగా మరి ట్రినిటీని గురించి, అవును తండ్రి, ఎంతో సవివరంగా మాకు ఈజీగా అర్థమయ్యే రీతిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని గురించి మాకు తండ్రి బోధపడే రీతిగా మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మీకెంతో వందనాలు ప్రభా. నాయన, ఎక్కడో అల్పులము, అయోగ్యులము, దిక్కుమాలిన వారమైనటువంటి క్రీస్తును, దేవుణ్ణి ఎరగనటువంటి మా జీవితాల్లో ప్రభా అద్భుతమైన రీతిగా క్రీస్తు ద్వారా తండ్రిని ఎరుగుటకు మీరు మా కృపనిచ్చారు. ఆయన రక్తంలో మమ్మల్ని కడిగారు తండ్రి. ప్రత్యేకంగా నీ దాసుడు మోహన్ అన్నను జ్ఞాపకం చేసుకొని తండ్రి విద్యార్థుల మధ్యలో పరిచర్య చేస్తూ ఉంటుండగా గొప్ప పరిచర్య తండ్రి ఆయనకి ఇచ్చారు. అనేక మంది యవన విద్యార్థులు తండ్రి తమ యవన జీవితంలోనే క్రీస్తును తెలుసుకున్నటువంటి వారై ప్రభా మరి నిలబడి క్రీస్తు కొరకు జీవించలాగున అన్నను మీరు ఒక సాధనంగా వాడుకుంటున్నందుకు వందనాలు. అదే రీతిగా నీ దాసుడు తండ్రి మరి సామెలు అంకులను బట్టి స్తోత్రాలు. ఆయన గాయాన్ని ముట్టండి, స్వస్థపరచండి. అదే రీతిగా ఆనోకన్నను బట్టి వందనాలు తండ్రి. సంఘాన్ని రీతిగా నడిపిస్తూ ఆత్మీయంగా శరీరరీతిగా మీరు పోషిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ నెల జరగనైనటువంటి గురువారం తండ్రి మరి సిస్టర్స్ రిట్రీట్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా యవన సహోదరి సహోదరులందరికీ కూడా నైనా మరి పార్టిసిపేట్ చేయడానికి మీరు సహాయపడండి. అదే రీతిగా ఈ మంత్ 27th నీ దాసుడు సెలవిచ్చిన రీతిగా యవన బిడ్డలందరూ కలిసి ఆ EU సెంటర్లో తండ్రి వెళ్ళి అక్కడ మీ సన్నిధిలో
గడపడానికి కూడా మీరు కృపనివ్వమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ సన్నిధిలో ఉన్న సంతోషము, ఆనందాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకే మహిమ చెల్లిస్తూ, తగ్గించుకుంటూ, మిమ్మల్ని హెచ్చిస్తూ, నాయన మమ్మల్ని అందరినీ కూడా మీరు అక్కడ జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు, అదే రీతిగా నాయన మరి మీ దాసుడు నా తండ్రి రాజు బ్రదర్ను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, యేసు నాయన ఈ పరిచయను దేశమంతటా కూడా మీరు వృద్ధి పొందించండి. ఆయా రీతులుగా నాయన మీరు ఆ పరిచయను ఆశీర్వదించి మీ నామం కొరకై బలంగా వాడుకోమని యేసు నామములు అడిగి వేడుకుని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమెన్. స్థలములలో నా ప్రజలెందుకు చావవలెన్, అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావవలెన్, వారి నిమిత్తమే శ్రమపడితిన్, మరి వారిని వెదకెడి వారెవరు, వారి నిమిత్తమే శ్రమపడితిన్, మరి వారిని వెదకెడి వారెవరు, మందలో చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా, ఆత్మల కొరకై వేదనతో వెదకెదమోరమో సంగమా, మందలో చేరని గొర్రెలెన్నో రమ్మనేసు ప్రార్థించుము, నడిపించును యేసు చూము, నడిపించును. థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్. మీకోసం స్నాక్స్ ఉన్నాయి, స్నాక్స్